ఎన్ని ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవాలి అంటే మీరు గమనిస్తే ఒక మనిషి చనిపోయాడు అంటే ఒక ముగ్గురికి చాలా పెద్ద యాక్సిడెంట్స్ అయి ఉంటాయి. అందులో ఒకరు చనిపోతారు, ఇద్దరు చాలా మేజర్ డ్యామేజ్ అయి ఉంటుంది బాడీలో. ఆ ముగ్గురు యాక్సిడెంట్ ప్రివెంట్ చేయాలి ఎంతమంది ఉన్నారంటే 30 మంది చాలా మేజర్ యాక్సిడెంట్లు పడుంటారు ఆ బస్సులో, లేదా నంబర్ ఆఫ్ పీపుల్ 30, ఆల్మోస్ట్ 10 times. ఆ 30 మంది జరగకుండా ఉండాలంటే 300 మంది అంటే 300 పీపుల్ బండి పడిపోయింది, స్కిడ్ అయింది, కానీ ఏం అవ్వలేదు. దెబ్బ తగిలింది, జస్ట్ దోక్కుపోయింది, ఎముక విరగలేదు, లేదా కింద పడబోయాను, ఆగిపోయాను, సరిగ్గా నిండుకున్నాను, ఇలాంటి 300 మంది దొరికింటుంది. కానీ ఈ 300 మందికి జరగకుండా ఉండాలంటే 3000 యాక్షన్స్ తీసుకోవాలి. ఏంటి 3000 యాక్షన్స్? రోడ్డు యాంగిల్ కరెక్ట్గా ఉందా లేదా, మనం గవర్నమెంట్ మీద ఆలోచిస్తే గుంతలు లేకుండా ఉన్నాయా, స్పీడ్ బ్రేకర్ కలర్ వేశారు లేదా, స్పీడ్ బ్రేకర్ హైట్ ఎంత, అది రోడ్డు పక్కన డ్రైనేజ్ కరెక్ట్గా ఉందా లేదా, లేదా పోర్టు వైపు వెళ్తుంటే ముందు ఉన్న వెహికల్ వల్ల ఆయిల్ లీక్ అయిపోయి జారిపడ్డామా, లేదా ఇసుక వల్ల జారిపడ్డామా, ఏదన్నా కారణం చేయవచ్చు గవర్నమెంట్ తరఫున. అదే మన తరఫున వస్తే మనం హెల్మెట్ పెట్టుకున్నామా లేదా, సర్వీసింగ్ కరెక్ట్గా ఇచ్చామా లేదా, టైర్ అరిగిపోయిందా లేదా, బ్రేక్ వైర్ చెకింగ్ చేసామా లేదా, స్పీడ్ కరెక్ట్గా వెళ్తున్నామా లేదా, యాంగిల్ టర్నింగ్ తిరిగేటప్పుడు కరెక్ట్గా తిరిగామా, ఎక్కువ తిరిగామా, ఇవన్నీ ఏజ్ని బట్టి ఉంటాయి. ఆ ఏజ్లో ఎంతమంది మనం గీతా స్టూడెంట్ చూసాం, యాక్సిడెంట్ చూసాం. వీటన్నిటికీ ఒకటే ఒక రూల్ అండి, ఒకటి ప్రివెంటివ్ యాక్షన్. అంటే అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, అదన్నీ మనం రూల్స్ ఫాలో అవ్వాలి. కానీ ఇప్పుడు మాట్లాడుకునేది మనం అవి కాదు, అది జరిగితే ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఏం చేయాలి అనేది పాయింట్. అంటే ఫర్దర్ డ్యామేజ్ అంటే ఈరోజు మార్నింగ్ 55 years మ్యాన్ నేమ్ ఇస్ మధు, హూ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ ఇన్ దిస్ జంక్షన్. ఇక్కడే జంక్షన్, ఆయన గీతంకి వెళ్ళారు. ఈరోజు పొద్దున 6:15కి హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడు. ఏమైంది అది, ఆయన డ్రైవ్ చేస్తున్నాడు, ఎల్లుండి వచ్చిన అతను గుద్దాడు, ఇద్దరు కింద పడ్డాడు. కింద పడిన మీద లేచి కూర్చున్నాడు. సో లేచి కూర్చున్న తర్వాత ఆ మనిషిని అందరూ సాయం చేయడానికి వచ్చి మనిషిని తీసుకెళ్ళి ఆటోలో కూర్చోబెట్టారు. ఆటోలో తీసుకెళ్ళి గీతంకు తీసుకెళ్ళారు. ఈ లోపల ఏమైంది అంటే ప్రాబ్లం, బికాస్ ద మూమెంట్ వల్ల సర్వైకల్ ఉన్న డ్యామేజ్ కొంచెం కదిలింది. సో చేతులు కాళ్ళు పెరాలసిస్ వచ్చాయి. అంటే దీన్ని ఏమంటారంటే ఒకటే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు, లాగ్ రోల్ పొజిషన్ అంటారు. లాగ్ రోల్ అంటే చెట్టు దూరం ఉంది కదా, దాన్ని లాగ్ అంటారు. అంటే ఒక మనిషి పడిపోయిన తర్వాత మనం తొందరపడకుండా 108 అంబులెన్స్ కానీ స్ట్రెచ్చర్ కానీ తీసుకొచ్చి అలాగే తీసుకెళ్తే ఇది జరిగేది కాదు. కానీ మన ఉద్దేశం సాయం చేద్దామని, మన ఉద్దేశం అతను త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కానీ ఏం జరిగింది, మనకు తెలియకుండానే అతని జీవితం మొత్తం అన్యాయం అయిపోయింది. ప్రపంచంలో ఎప్పుడు అతని ఫ్యూచర్లో అతని కాలు చేతులు రావు. కానీ అదే మనిషిని అలాగే తల్లకుండా ట్రాలీ మీద తీసుకెళ్లి సర్జరీ చేస్తుంటే ఎల్లుండికి నడిచేవాడు. అంటే అందరికీ సాయం చేద్దామని ఉద్దేశం ఉంది మనసులో. వీ వాంట్ హెల్ప్ సంబడి, బట్ హెల్పింగ్ అంటే మనకు తెలిసింది మనం సాయం చేసాం, తెలియదు మనం చేయలేం కదా. మనకు తెలిసిందేంటి, అతను తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాం. కానీ తీసుకెళ్లే విధానం ఇంపార్టెంట్. చిన్న దేవి ఉందా, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనిషి పడిపోయినప్పుడు ఎగ్జాంపుల్ చూపించిన కోసం ఎప్పుడైనా సరే ఎలా పడ్డా సరే, హౌఎవర్ ఇట్ ఈస్ పెద్ద బాడీ పడిన వాళ్ళు పడిపోయినా సరే, ఇలా ఉన్నా తిప్పేటప్పుడు మనం మెడ వెనుక, మీ అందరికీ తెలుసు యాజ్ ఎ మదర్, ప్రతి చిన్నపిల్లలు 3 నెలల వరకు మెడ కింద చేయి పెడతాం, మెడ నిలబడేంత వరకు మెడ కింద నిలబెడతాం. కానీ పడిపోయిన ప్రతి వ్యక్తికి కూడా అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పడిపోయినప్పుడు ఆ స్పీడ్లో విప్లాష్ ఇంజరీ అంటారు దాన్ని. అంటే మనం సడన్ గా కొంతమంది సూసైడ్ చేసుకున్నప్పుడు ఇలా ఊడిపోయినప్పుడు తల ఇలా పడుతుంది కదా, అక్కడ వెనుకుంటుంది, అది స్పైనల్ కార్డ్ నొక్కుతుంది. అది నొక్కకుండా ఉండాలంటే మనం షిఫ్ట్ చేసేటప్పుడు సర్వైకల్ కాలర్ అంటాం. అంటే ఒక కాలర్ లాంటిది మెడకు పెట్టి కదలకుండా తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్తే యు ఆర్ సేవింగ్ ఏ పేషెంట్ లైఫ్ ఫ్యూచర్ అంటే. సో దిస్ ఇస్ కాల్డ్ లాగ్ రోల్ పొజిషన్ అంటాం. అదే మనం ఫారెన్కి వెళ్తే చుట్టూ ఒక చిన్న హార్డ్ సర్ఫేస్ పెట్టి చుట్టూ బెల్ట్ వేసి అలా తీసుకెళ్ళిపోతారు. కానీ మనకున్నది
ఇందాకే అంటున్నారు డాక్టర్ గారు, ఆటో వాళ్ళందరి వల్ల మాకు చాలా చిరాకుగా ఉంటుంది, ఎందుకంటే ఆడవలసింది. అతను ట్రాన్స్పోర్టేషన్ కోసం హెల్ప్ చేస్తాడు, కానీ మనకు తెలియక మనం అలాంటి వాళ్ళు యాక్సిడెంట్ అయినప్పుడు ఆటోలో తీసుకెళ్ళకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎలా పడుంటే అలా పడుకున్నట్టుగానే తీసుకెళ్ళాలి, అంబులెన్స్లో తీసుకెళ్ళాలి. అర్థమైందా? లేదా ఒకవేళ రక్తం వస్తుంది మనిషికి కాళ్ళు దగ్గర చేతి దగ్గర, మీకు చాలా మంది షూ వేసుకుంటే, లేదా లేడీస్ దగ్గర చున్నీ ఉంటే, లేదా బెల్ట్ ఉంటే దాంతో గట్టిగా కట్టండి, బ్లడ్ వెళ్లకుండా. ఎందుకంటే మీరు గమనించారు, ఎప్పుడైనా సరే కొంతమంది డెలివరీలో బ్లీడింగ్ అయితే చనిపోతున్నారని వినే ఉంటారు. అలాగే బాడీలో 5 లీటర్ల రక్తం ఏదైతే ఉందో అది కారిపోతే మనిషి చనిపోతారు. కాబట్టి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అందుకోసం బ్లీడింగ్ అవ్వకుండా ఉండడానికి వాస్కులర్ ఏదైనా బ్లడ్ అవుతుంటే బ్లడ్ని ఆపాలి. అదే తలకైతే గట్టిగా అది పట్టుకోవాలి, అదే కాలు చేతికైతే గట్టిగా కట్టాలి. కానీ తెలుసుకోవాల్సింది అంటే 1-2 గంటల లోపల హాస్పిటల్ తీసుకెళ్ళాలి, లేకపోతే ఆ చెయ్యి చచ్చుపడిపోతుంది, చెయ్యి తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ నేనేం చెప్పానంటే, యాక్సిడెంట్ గుర్తుపెట్టుకోవడానికి లాక్ రోల్ పొజిషన్, అంటే మనిషికి కదలకుండా ఎలా ఉంటే అలా తీసుకెళ్ళను. అదే ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు, మెడికల్ ఎమర్జెన్సీ టీం వాళ్ళు, అంబులెన్స్ డ్రైవర్స్, అంబులెన్స్ టెక్నీషియన్స్ అయితే వాళ్ళకి తెలుసు ఆ మెడ పట్టుకొని మెల్లగా ఒక టర్నింగ్ చేయాలంటే కూడా మామూలుగా టర్న్ చేసేటప్పుడు మీకు గమనించండి, చిన్నపిల్లలకి కాళ్ళ దగ్గర, మోకాళ్ళ దగ్గర, నడుము దగ్గర, ఛాతి దగ్గర, మెడ దగ్గర అందరూ 4 కలిపి అలాగా లిఫ్ట్ చేస్తారు. మామూలుగా చిన్నపిల్లప్పుడు ఆడుకునేటప్పుడు చేయి పట్టుకొని మనిషిని కూర్చోబెట్టి చేతి మీద ఆడుకుంటారు కదా పిల్లలతో, అంత బాగా వీళ్ళు కూర్చోగలరో తెలియదు, షాక్లో ఉన్నారో తెలియదు, బీపీ ఎలా ఉందో తెలియదు. కాబట్టి అన్నిటికంటే ఇంపార్టెంట్ టైం. ఆ టైంతో పాటు ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేసాము అనేది ఇంపార్టెంట్. ఈ యాక్సిడెంట్ విషయంలో పడుకొని ఉన్న వాళ్ళు పడుకున్నట్టుగానే ట్రాన్స్పోర్ట్ చేయడం ఇంపార్టెంట్, బ్లీడింగ్ అయిన వాళ్ళు బ్లీడింగ్ ఆపడం ఇంపార్టెంట్. బ్లీడింగ్ ఆపడం అనేది పెరిఫరల్, అంటే చెయ్యి కానీ కాలు కానీ ఎక్కడనైతే లేస్తో కానీ బెల్ట్తో కానీ చున్నుతో కానీ కట్టాలి, అంటే బ్లీడింగ్ అవ్వకుండా. మళ్ళీ ఇప్పుడు బ్లీడింగ్ అయిపోతే మళ్ళీ బయట నుంచి తెచ్చి అర్థం కావాలి కదా. మామూలుగా 500 మంది అటెండెన్స్ వస్తారు యాక్సిడెంట్ వచ్చిన వెంటనే, బ్లడ్ ఇమ్మంటే ఇద్దరే మిగులుతారు, వైఫ్ హస్బెండ్, ఎవరు ఉండరు. సో కాబట్టి మనకు దొరకదు అంత ఈజీగా. సో మన బ్యాంకులో డబ్బులు, మన డబ్బులే మనం తెచ్చుకుంటాం, లేదా వేరే వాడి డబ్బులు. బ్లడ్ అంటే నాకు బ్యాంకే, ఏదో యూ గివ్ ద బ్లడ్ అండ్ సో గివ్ ఇట్ అదర్స్, ఆర్ యూ టేక్ ఫ్రమ్ సంబడి అండ్ గివ్ ఇట్ సేమ్ బ్లడ్ గ్రూప్ మళ్ళీ ఇక్కడ నోట్లు మారిపోయిన బ్లడ్ మారకూడదు, మనిషి చచ్చిపోతుంది. సో కాబట్టి దిస్ ఈజ్ రిగార్డింగ్ ద ట్రాన్స్పోర్టేషన్. రక్తం కారకుండా చూడాలి, మనిషి కదలకుండా చూడాలి. ఈ 2 పాయింట్లే గుర్తుపెట్టుకోవడానికి ట్రోమా గురించి ఎవరైనా సరే. అదే ఇంట్లో బర్న్ అయింది, ఇళ్ళలో చాలా మంది అమ్మాయిలు, అంటే అందరూ ఉండగలుగుతున్నారు, చిన్నగా గిల్లితే నొప్పి ఎక్కువ వస్తుంది, కానీ కాలిపోయే గిన్నె మాత్రం పట్టేసుకుంటారు. ఎలాగో మనకు తెలియదు, అది అలవాటు అయిపోతుందేమో మరి, అంటే వేడి గురించి తెలియదేమో. సో అలాగే స్కిన్ బర్న్ అయిపోతే చెయ్యి కాలు కాక పట్టించుకోవడం, ముఖం అయితే మాత్రం ఎంతైనా ఖర్చు పెట్టి పడుతుంది, మొహం కాకుండా మచ్చకమ్మగింది. సో కాబట్టి మీరు దానికి బర్నర్ వాడతారు, కానీ ఎక్కువ బర్న్ అయితే మాత్రం నేను చాలా మందిని, అంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నా సరే అట్లీస్ట్ ఒక 30 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మంది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఇంతకుముందు పూర్వకాలము తడి బట్టలతో పూజ చేసుకునేవాళ్ళు, దాన్ని ఏమంటారు, మడి అంటారు. అది చాలా మంచిది, ఎందుకంటే ఇప్పుడు ఆ సెన్సేషన్ తగ్గక దీపారాధన చేసి పెట్టినప్పుడు చీరలకు బజెట్గా ఉండే కాటన్ బట్టలకి ఇలాంటి సిల్క్ బట్టలకి పట్టుకుని మొత్తం 80% ఆఫ్ కరీ. ఇప్పటికి నేను ఓన్లీ వైజాగ్లోనే అట్లీస్ట్ ఒక 8 members ట్రీట్ చేశాను లేడీస్ని. ఎందుకంటే పెద్దవాళ్ళు, అత్తగారు ఒక్కళ్ళే ఉంటారు, ఎందుకంటే అట్లీస్ట్ కంబైన్ ఫ్యామిలీ, ఇప్పుడు ఎవరు కంబైన్ వాళ్ళు ఇదే ఫ్లాట్లో ఉంటారు, పక్క ఫ్లాట్ తీసుకొని ఉంటారు కదా, ఒక ఇంట్లో ఉంటారు, కష్టం అది. అంటే వాళ్ళ ఫ్రీడమ్ పోతుంది. పెద్దవాళ్ళకి ఆ అడ్జస్ట్మెంట్ లేదు, పిల్లవాళ్ళకు ఆ ఓపిక లేదు. సో కాబట్టి అన్నప్పుడు ఏం చేస్తారు, భక్తితో దండం పెట్టుకున్నప్పుడు, దీపం పెట్టినప్పుడు ఆ చీర అంటుకొని ఆమెకు తెలిసేటప్పుడు టైం అయిపోతుంది, సో కాలిపోతుంది. అప్పుడు ఏంటి, వెంటనే అట్లీస్ట్ 20 minutes ఆఫ్ ఫోర్స్ఫుల్ వాటర్ వేయాలి. అది చాలా ఇంపార్టెంట్. మేము ఇండస్ట్రీలో ట్రైనింగ్ వేరు ఉంటుంది, బట్ ఇళ్లలో ట్రైనింగ్ గురించి చెప్తాను. ఇళ్లలో చేయాల్సింది ఫోర్స్ఫుల్ వాటర్ అట్లీస్ట్ 20 minutes తీసుకెళ్ళాలి, సో దట్ యువర్ బర్నింగ్ డెప్త్ తగ్గిపోతుంది. grade 1, grade 2, grade 3 నుంచి grade 2 వస్తే చాలు, అట్లీస్ట్ సర్వైవల్ రేట్ పెరుగుతుంది. ఎవరికైనా 50% కంటే బర్న్స్ ఎక్కువైతే బ్రతికే ఛాన్సెస్ ఉంది 30%. సో ట్రోమా గురించి చెప్పాను. నెక్స్ట్, చాలా మందికి ఇప్పుడు సొసైటీలో
బ్లడ్ ప్రెషరు, థైరాయిడ్, బ్లడ్ షుగర్, ఈ మూడు కామన్. ఒకటి అవ్వచ్చు, రెండు అవ్వచ్చు, మూడు అవ్వచ్చు. సో దానికి మనం ఏంటంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే ఫస్ట్ రాకుండా చూసుకోవాలి. అంటే ఎంఈవిసిటీలో ఉండడం. ఎందుకు అంటే చెప్తాను. అంటే మీ అందరికీ తెలిసిందే, ఎవరైతే కలిసిమెలిసి ఉంటారో, ఎవరైతే నవ్వుతూ ఉంటారో, ఎవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే ఎంఈవిసిటీ వాకింగ్ అట్లీస్ట్ 10 సార్లు వేస్తారో వాళ్ళందరూ హెల్తీగా ఉన్నట్టు లెక్క. ఎందుకంటే మార్నింగ్ ఒక దేవుడి చుట్టూ గుడి చుట్టూ వేసినట్టుగా 11 రౌండ్లు, ఒక 11 రౌండ్లు వేస్తే 6,000 వేస్తే 6,000 అడుగులు అయిపోతాయి. ఇక్కడ మినిమం 6,000 అడుగులు మినిమం వేస్తే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టు లెక్క. సో కాబట్టి అలా టైం యూటిలైజ్ చేసుకొని రెండో విషయం చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనము యాక్టివ్ అనేటప్పుడు 2 హెల్త్ అండి. ఒకటి ఫిజికల్ హెల్త్, 2 మెంటల్ హెల్త్. సో మెంటల్ హెల్త్ లేకపోతే ఫిజికల్ హెల్త్ ఉన్నా సరే ఉపయోగం లేదు. మెంటల్ హెల్త్ ఆల్సో సేమ్ ఇంపార్టెంట్. వాళ్ళని తక్కువగా చూడవద్దు, వాళ్ళను హేళన చేయవద్దు. వాళ్ళు కూడా మన సొసైటీలో వాళ్ళే. ఒక వికలాంగం, అది కూడా ఒక వికలాంగం, మైండ్కి వచ్చిన వికలాంగం, దానికి తగ్గట్టుగా మనం చేయాలి. సో కాబట్టి అది మనం చూడాలనుకున్నప్పుడు మామూలుగా దీన్ని ఏమంటారంటే ఫోబియా ఆర్ స్టిగ్మా అంటారు. ఫోబియా అంటే ఇప్పుడు నాకు చేతికి తెల్లమచ్చలు ఉన్నాయి. సో చాలా మంది సొసైటీలో తెల్లమచ్చల వల్ల బయటికి ఫ్రీగా ఉండరు. బికాస్ మైండ్లో కొంచెం లో సోషల్ ఫీలింగ్లో ఉంటారు. అబ్బా నేను బాగలేదేమో, నేను సరిగా ఉండేమో అనేసి. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హార్మ్ ఎనీబడి. బట్ తెలియదు, నేను డాక్టర్ కాబట్టి, నేను సుపీరియర్ కాబట్టి నా ఆలోచన విధానం ఉండొచ్చు. బట్ ఐ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బీయింగ్ లో ఇన్ దేర్ మైండ్. అలాగా ఎక్కువ ఆలోచించే వాళ్ళు ఉంటారు, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సొసైటీలో ఈ సపోర్టు 4 పిల్లర్లాగా ఇంపార్టెంట్. ఒకటి పెద్దవాళ్ళు. మన ఇండియాలో నెక్స్ట్ 20 yearsలో 80% of people are going to be old like you and me. What you are left with only less, 65 to 80. ఎందుకంటే రీజను అందరి హెల్త్ బాగా చూసుకుంటున్నాం, లైఫ్ లాంగివిటీ పెరిగింది కాబట్టి మనం బతుకుంటున్నాం. కానీ బతుకుంటే పిల్లలకు అన్యాయమో న్యాయమో మనకు తెలియదు, కానీ మనకైతే ఓకే అనుకుంటాం. కానీ పిల్లలు అనుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఎంఈవిసిటీలో ఉన్న వాళ్ళు చాలా మంది పిల్లలు ఫారిన్లో ఉంటున్నారు, వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళకి లీవ్ పెట్టుకొని రావాలంటేనే కష్టం. సో కాబట్టి ఇది మనకు వాళ్ళకి ఇలాంటి చోట పెడితే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది, మనకు టైంపాస్ అవుతుంది. కానీ ఎందులో ఏంటంటే జీరియాట్రిక్ వచ్చినప్పుడు సైకలాజికల్గా డిప్రెస్ అవ్వకుండా యాక్టివ్గా ఉన్నది మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత మనం అప్రోచ్ అవ్వాలి. మనం ఎలా అయితే బట్టలు కుట్టించుకోవాలి టైలర్ దగ్గరికి వెళ్తామో, అలాగే మీరు ఐడెంటిఫై, మీరు డల్గా ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. అందుకోసమే ప్రతి గురువారం ఇక్కడ సైకాట్రిస్ట్ ఇక్కడికే వస్తున్నాడు, డాక్టర్ శంకర్ శాస్త్రి. బికాస్ దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఏరియా వేర్ పీపుల్ డోంట్ హ్యావ్ టు సీక్. బికాస్ మనకు కొంతమంది దానికి ఒక అసెస్మెంట్ ఉంటుంది, మనకు తెలియదు ఎవరు మంచివాడు. ఎక్కువ మాడేవాడు మన ఇళ్ళలో ఏంటి, అరే వీడికి కోపిస్తురా అంతే, వాడు ఎంత కలిసి వీడు కోపిస్తాడు వదిలేస్తాడు, వాడు ఇటు చాలా డల్రా అని వదిలేస్తారు. దే డోంట్ అండర్స్టాండ్ ద మైండ్ స్టేటస్ క్యాలిక్యులేషన్ కానీ అబ్జర్వేషన్ కానీ కరెక్ట్ ఉండదు. అంటే మనం పూర్వకాలం ఒక్కొక్కరికి 10 మంది ఉండేవాళ్ళు కాబట్టి ఆలోచన విధానం అది. ఇప్పుడు మనకి తెలిసి సో ఇప్పుడు ఏంటంటే మనకు మనుషులు తక్కువ ఉన్నారు, 1-2 మ్యాక్సిమం, లేదంటే సగం మంది ఐపీఎఫ్ లేదు. సో కాబట్టి ఒకప్పుడు లాగా మనకు పిల్లలు ఎక్కువ మంది అలా లేరు కాబట్టి ఇప్పుడు మోర్ ప్రీషియస్ ఐవీఎఫ్ కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ కూడా జాగ్రత్త చూసుకోవాలి. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ క్లియర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దట్. కమింగ్ టు థర్డ్ పాయింట్, నేను చెప్పింది థైరాయిడ్, డయాబెటీస్ అండ్ బీపీ. ఈ 3 చాలా మందికి ఉన్నప్పుడు మందులు రెగ్యులర్గా వాడి టెస్టులు రెగ్యులర్గా చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. కానీ ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే 15 daysకు 1 monthకి ఒకసారి టెస్ట్ చేసుకునే బదులు ఇప్పుడు మనకి ఇళ్లలోనే ఆటోమేటిక్గా బీపీ మిషన్ 1500 వస్తుంది, షుగర్ మిషన్ 25 రూపాయలు ఉంటుంది. సో అన్నిటికంటే చెడ్డ జబ్బు ఏదైనా ఉంది అంటే మనకు డయాబెటీస్. నాకు కూడా ఉంది. ఎందుకంటే అది మనం తినే విధానం, మన లైఫ్ స్టైల్ మనని బట్టి సగం వస్తుంది. తల్లిదండ్రులు ఆస్తి ఇచ్చినా కూడా అది ఒకటి ఇస్తారు జెనెటిక్గా. అలా అని చెప్పి మనం వాళ్ళకి తప్పకూడదు, అది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు పూర్వకాలంలో ఒక 30 years బ్యాక్ డయాబెటీస్ అంటే రివర్సిబుల్ కాదు, ఇప్పుడు రివర్సిబుల్ అది. ఎందుకంటే మీ లైఫ్ స్టైల్, మీ ఫుడ్, మీ ఎక్సర్సైజు, మీ మెటబాలిజం, ఈ 4 మీరు మార్చుకుంటే
మీ ఆటోమేటిక్గా మీ డయాబెటీస్ కంట్రోల్లో ఫుడ్తోనే ఉంటుంది. ఎందుకంటే మనం ఇష్టం, మన జిహ్వకో రుచి వినే ఉంటాం. జిహ్వకో రుచి, ఒక్కొక్క నాలుగు ఒక రుచి, ఆ రుచి లేకుండా బతకలేము. ఒకడు డైలాగ్ వేస్తాడు, అరే కొంగలాగా బతకం రా, కాకిలాగా 100 ఏళ్ళు బతకడం అంటాడు. ఎందుకంటే ఎంజాయ్ చేసేవాడు. సో వాడి మెంటాలిటీని బట్టి ఉంటుంది, మన మెంటాలిటీని బట్టి ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ వాట్ వీఆర్ డూయింగ్, ఇట్ ఈస్ హౌ వీఆర్ డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. లివింగ్లో ఎంత హెల్తీగా, ఎంత హ్యాపీగా, ఎంత బాగా బతికామనేది ఇంపార్టెంట్. హెల్తీగా బతకపోతే ఉపయోగం లేదు. నిజంగా మీరు పిల్లల్ని ప్రేమిస్తున్నారు అంటే మీరు హెల్తీగా ఉండాలి. మీరు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. అప్పుడే మీరు వాళ్ళని ప్రేమించినట్టు లెక్క. అంతేగాని నా పిల్లలు నన్ను చూసుకోవడం లేదు సిగ్గాలంటే నీ జీవితం పాడవుతుంది, వాళ్ళ జీవితం పాడు చేస్తున్నావు. సో యు ఆర్ నాట్ గివింగ్ దెమ్ లవ్, యు ఆర్ గివింగ్ దెమ్ ద బర్డెన్ ఆఫ్ వాళ్ళు కన్నందుకు కంటే. సో కాబట్టి మీ అంటే మీరు పెద్దవాళ్ళు ప్రివెన్షన్ చేసుకొని రెగ్యులర్ చెకప్ చేయించుకుంటే, అంటే చెప్తారు చూసారా, ఒక చిన్న బొట్టు కలిసి సముద్రంగా మీరు చేసే ప్రివెంటివ్ యాక్షన్. మీరు నెలకోసారి చెకప్ చేయించుకోవడం, నెలకోసారి మీరు ప్రివెన్షన్ చెకప్ చేయించుకునే చూపించుకోవడం, అలా చేయడం వల్ల మీ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అన్నీ మీకు వస్తాయి, నష్టాలు రావు. దానికి ఈజీ ఐడెంటిఫికేషన్ ఏంటి అని అడిగితే, దీన్ని ఇప్పుడు నేను మాట్లాడబోయేది బ్రెయిన్ గురించి. స్ట్రోక్ అంటారు, బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎందుకు చేయాలి? మామూలుగా ఎందుకు మనం అందరం మాడుకుంటున్నాం, అసలు ఎందుకు మనం మాడుకోవాలి? హెల్త్గా నర్సింగ్ హోమ్లు ఉన్నాయి, నర్సులు ఉన్నారు, అంబులెన్స్ ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు ఎదురు వచ్చి పబ్లిక్ తెలుసుకోవాలి? ఏదో బర్నింగ్ ఉంది, కాలింది, పూసుకోమన్నారు, బాగా ఉంది. బట్ బ్రెయిన్ గురించి, హార్ట్ గురించి, సీకర్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? వై షుడ్ వి నో అబౌట్ ఇట్? ఎందుకు అంటే, మీ అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి కదా. అందరూ ఒకసారి ఓపెన్ చేసి సెల్ ఫోన్లో టైం ఆన్ చేయండి. అందరూ ఒకసారి ఓపెన్ చేసి సెల్ ఫోన్లో టైమర్ ఆన్ చేయండి. మామూలుగా అలారం కాకుండా టైమర్ వస్తుంది, పక్కన సెకండ్స్ వస్తుంటుంది. ఆన్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది. ఆన్ చేయండి. అందరూ టైమర్ ఆన్ చేయండి, జస్ట్ అది ఉంచండి, చెప్తాను. సో ఎవరైనా సరే మీకు ఎప్పుడైనా ఫోన్ చేశారు, ఏదో కిచెన్లో పొయ్యి మీద పోపేస్తున్నారు, అమ్మాయి అమెరికా నుంచి ఫోన్ చేసింది, అమ్మాయి ఏమి ఉండాలని ఏం చెప్తారు? అమ్మ 2 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తా అంటారు. ఎవరైనా అదే కదా. ఫోన్ లేదు, మామగారు పిలిచారు, 5 నిమిషాల తర్వాత చేస్తా ఉంటారు. కూతురు పిలిచారు, వెంటనే వెళ్ళిపోతారు. మామూలు అది, దట్స్ హౌ. ఎందుకంటే ఏదో అంటుంది కదా, నీళ్ళు ఎలా పాడతాయండి? కిందకే పాడతాయి, పళ్ళ మెరుగు అంటారు. నీళ్ళు పళ్ళ మెరుగు. ప్రేమ కూడా పైనుంచి కిందకే వస్తాయి కానీ కింద నుంచి పైకి వెళ్తాయి. దట్ ఈస్ ద ట్రూత్. ఎప్పుడు కూడా మన పిల్లల్ని ప్రేమించినట్టుగా మన పేరెంట్స్ మనం ప్రేమించలేము. దట్ ఈస్ ద నేచర్. కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి యాజ్ ఎ పేరెంట్స్, అంతేగాని ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పినది ఏంటి, ఎప్పుడైనా సరే మీకు ఎవరైనా ఫోన్ చేస్తే 2 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్తారు. 2 నిమిషాలు అంటే ఎక్కువ తక్కువ పర్వాలేదు, వెయిట్ చేయొచ్చు. ఎమర్జెన్సీ అయితే కష్టం కానీ లేకపోతే వెయిట్ చేయొచ్చు, అంతే కదా. సో మీ అందరికీ రోజు ఏదో గరికపాటి గారో లేకపోతే ఇంకొకరిలో లేకపోతే అన్ని మన యోగా చేస్తుంటారు రామ్దేవ్ గారు, వీళ్ళందరూ చేసే దాంట్లో ప్రాణాయామం అనేది ఒకటి ఉంది కదా. ప్రాణాయామం అంటే ఏంటి సార్? ఏంటి మేడం? బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏం చేస్తాం సార్? పెద్దగా గాలి తీసుకుంటాం, ఇన్హేల్ ఎక్సెల్, మధ్యలో ఆత్మ హోల్డ్ చేయాలి కదా. ఇన్హేల్ చేసి కాసేపు హోల్డ్ చేయాలి కదా. మరి ఎంతసేపు హోల్డ్ చేయాలి? 2 మినిట్స్ హోల్డ్ చేయగలమా? చేయొచ్చు. సరే, సో ఇప్పుడు ఎవరు 2 మినిట్స్ హోల్డ్ చేస్తారో చూద్దాం. అదొక్కటి నాకు మా వాట్స్లో చూపించండి. ఇప్పుడు నేను అడిగేది అంతే, పర్లేదు. ఒకళ్ళు 2 నిమిషము, ఒకళ్ళు 1 నిమిషము, ఒకళ్ళు 2 నిమిషాలు, ఏదైనా కావచ్చు. ఐ వాంట్ టు సీ ఎవరు మీరు పెద్దగా గాలి తీసి ముక్కు నోరు మూసుకొని 2 నిమిషాల తర్వాత ఎవరు ఓపెన్ చేస్తారో చూడండి. కానీ ఎవరికైతే గుండె జబ్బు, ఊపిరితిత్తుల జబ్బు ఉన్నాయో చేయరు. ఎవరైతే హెల్తీ ఉన్నారో వాళ్ళు చేయండి. ఓపేసుకోవచ్చు, తప్పేం లేదండి.
సార్ సార్ ఎవరైనా చేయొచ్చు, మనం గట్టిగా నేను మూయట్లేదు కదా, మీ అంతా మీరు మూసుకున్నారు, మీరు వద్దంటే తీసేస్తారు కదా. అది నేను చెప్తాను, ఎన్ని సెకండ్లకు అది ఉపయోగం అని చెప్తాను అంతే. ఒక్కసారి అందరూ చేయండి, ఒక్కసారి అందరూ పెద్దగా గాలి తీసుకొని ఒక ముక్కు కాదు 2 ముక్కులు మూసుకోవాలి. పెద్దగా గాలి తీసుకొని 3 ముక్కు మూసుకొని అది ఎంతవరకు మీరు ఉండగలలో చూసి తీసేయండి. ఎన్ని సెకండ్లో చూద్దాం, అంతకంటే ఏమీ లేదు. ఇట్ ఈస్ సెల్ఫ్ అసెస్మెంట్, ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్. ఎవరో మనల్ని మోటివేట్ చేసేది కాదు, మనంతకు మనం ఎంతసేపు మనం తీసుకొని ఉండగలుగుతున్నాం అంతే. ఒక్కసారి అందరూ చేయండి, దయచేసి అందరూ చేయండి. సో దానివల్ల మీకు ఇంకొకరు చెప్పడం కూడా ఈజీ అవుతుంది. నేను చెప్పగలను. మేడం మీరు చేయట్లేదు. 15 seconds సార్ 15 seconds. ఒక్కసారి మీకు అలవాటు లేదు, మళ్ళీ ట్రై చేయండి, పర్వాలేదు. నేను అయ్యేంత ఆగండి. 50 seconds. నోరు ముక్కు 2 మూసుకోవాలి. మీరు అక్కడికి వెళ్ళిపోండి అమ్మా, మీరు అక్కడికి వెళ్ళిపోండి. క్లినిక్స్ దగ్గరికి ఏం పరుగుతుంది. మీకు ఏది అవసరం వచ్చినా ఈవిడ షీల్డ్ అండ్ హెల్ప్. మీరు ఫోన్ ఉంటుంది, ఫోన్ చేయొచ్చు. ఇంటికి మెడిసిన్ తెచ్చి మనం తెచ్చిస్తారు, ఏదైనా కావాలి తెచ్చి పెడతారు. రైట్. నేను ఆ వెయిటింగ్ ఫర్ 2 minutes. ఎవరు 2 minutes పడుతున్నారని చూస్తున్నాను, వెయిట్ చేస్తున్నాను. ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్ ఇన్ 2 minutes. అంతే కదా చెప్తాను ఫ్రెండ్స్, ఎవరైనా ఫోన్ చేస్తే. చూస్తున్నారా? నేను చెప్తాను కదా, స్టాప్ వచ్చేసి. వెరీ గుడ్. ఇంకా ఏమని ఎవరైనా సరే 2 minutes ఉన్నారా సార్? ఎనిబడి ట్రై చేయండి సార్. దీనివల్ల రిజల్ట్ ఏంటంటే, ఎవరైతే 45 సెకండ్ల కంటే ఎక్కువ ఊపిరి బిగపట్టుకొని ఉన్నారో వాళ్ళకు ఊపిరితిత్తు జబ్బులు, గుండె జబ్బులు లేవు. ఎవరైతే 45 సెకండ్ల కంటే ఎక్కువ ఊపిరి బిగపట్టి ఉండగలిగారో వాళ్ళకి రిజర్వ్ కెపాసిటీ అంటారు, కార్డియో పల్మనరీ రిజర్వ్ కెపాసిటీ. ఏమండి, హెచ్ఐవి గురించి మాట్లాడలేదు, వేరే జబ్బుల గురించి మాట్లాడలేదు, ఓన్లీ గుండె ఊపిరితిత్తులు దీని గురించి మాట్లాడుతున్నారు. సో ఎవరైతే 45 సెకండ్ల కంటే ఎక్కువ ఉండగలిగారో వాళ్ళు మళ్ళీ పెంచుకోవచ్చు. అంటే కదలకుండా కూర్చొని కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు అని చెప్తున్నాను మీకు. మనం పరిగెట్టే ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు. మీరు అంటే నేను ఐఎమ్ నాట్ పర్టికులర్ అబౌట్ రిలీజియన్ ఆఫ్ క్రిస్టియన్ ఆర్ హిందూ ఆర్ ముస్లిం అని కాదు. మీరు అల్లా అనండి, లేదంటే జీసస్ అనండి, లేదా ఓం అనండి. దట్ హౌ మచ్ డెప్త్ యు ఆర్ డూయింగ్ దట్. చిన్నపిల్లలు ఏడిస్తే ఆపకూడదు, ఎందుకంటే వాళ్ళంత ఏడిస్తే అంత మంచిది లంగ్స్కి ఎక్స్పాండ్ అవ్వడానికి. దట్ ఈస్ ఎక్సర్సైజ్ ఫర్ దెమ్. అలా అని చెప్పి గిల్లి ఏడిపించక్కర్లేదు. సో కాబట్టి ఎస్ సార్, థ్యాంక్స్ సార్. సో అందుకోసం మనము 45 నిమిషాల కంటే తక్కువ ఉన్నారంటే మీకు అలవాటు లేకో ప్రాక్టీస్ లేకో అవ్వచ్చు. 30 సెకండ్ల కంటే తక్కువ ఉన్నారంటే మీకు రిజర్వ్ కెపాసిటీ తక్కువ ఉంది. 20 సెకండ్ల కంటే తక్కువ ఉన్నారంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ హ్యావ్ టు గో టు డాక్టర్. మీకు గుండె జబ్బు, ఊపిరి జబ్బు ఏదో ఒకటి ఉంది, లేదా బాగా ఒబీస్గా ఉండి పెంచలేకపోతున్నారు. సో కాబట్టి దిస్ ఇస్ సింపుల్ టెక్నిక్ కదండి. ఇదే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఇంటి దగ్గర కూర్చొని ముక్కు కోసం తెలుసుకోవడం కదా. సో ఎవరికి ఇది ఎక్కువ ఉంటుందో అది బెటర్. రెండో ఎగ్జాంపుల్ చెప్తాను సార్. How many times can you do it in a day? You can do any number of times, no issue on it. As long as you are not abnormal, you are not discomfortable, you are not having a problem in your heart. మీరు ఒకవేళ బీటా బ్లాకర్స్ మెడిసిన్స్ వేసుకుంటున్నారు, లేదా మీరు మెడిసిన్స్ వేసుకున్నారు మాత్రం జాగ్రత్తగా ఉండాలంటే.
ఎందుకంటే సింపుల్గా చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు మనం దిండు పెట్టి ముక్కు మూసి అలా ఆడతారు చిన్నపిల్లలు, అలా సేమ్ అదే ఇది. సో మనంతా మనం చేస్తున్నాం, వేరే వాడు చేయట్లేదు. సింపుల్ అండి, నీళ్ళలో స్విమ్మింగ్ చేసేటప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ స్విమ్మింగ్ చేస్తాం, ఓకే, అదొక టెక్నిక్, అది కూడా ఇదే. లేదండి మనం షవర్ తీసినప్పుడు జలపాతంలో ఒకసారి జాక్ ఫాల్స్ లాంటి వాటర్ ఫాల్ దగ్గర వాటర్ కింద నిల్చుంటాం, అది అంతే. ఎంతసేపు మనం పీల్చుకుంటా ఉండలేం కదా గాలి. సో మనం నోట్లో అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడారు 2 నుంచి 3 నిమిషాల వరకు ఊపిరి ఆగకుండా. మనం 1 2 3 చెప్పినప్పుడే మన కొత్తగా ఇంకో ఏదో పాట కూడా వచ్చింది రీసెంట్గా, కేఎస్ డాక్టర్ గారు పాడారు, అది మంచి పాట ఉంది, బాగా ఫేమస్ అయిపోయింది పాట. సో అందులో కూడా మధ్యలో టూర్కి వెళ్తుంటాడు, అంటే మధ్యలో ఆగకుండా మాట్లాడుతూ చేసింది ఇది ఒకటే రాగం. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఆ ధ్వని 2 ఊపిరితిత్తుల్లోంచి ఆ ఓకల్ కార్డ్ ద్వారా బయటకు వస్తూనే ఉంటాయి, మరి మధ్యలో పీల్చుకోలేదు కదా. అలా లేదు, కొంతమంది శంఖం ఊపుతుంటారు లేదా కొంతమంది ఊపుతుంటారు, వాళ్ళు కొంచెం పీల్చుకొని వెళ్తారు. అలా కాకుండా కంటిన్యూస్గా వాడేవాళ్ళు, ఫ్లూట్ వాడేవాళ్ళు కొంతమంది, ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎక్కువ ఉంటుంది. బట్ అలా అని చెప్పేసి ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను సార్, మాకు పేరు తెలియదు సార్. సో అన్నాను సార్, ఏంటంటే కొంతమంది టీచర్స్కు వోకల్ కార్డ్ క్యాన్సర్ వస్తుంది, ఎందుకంటే ఎక్కువ ఏది యూజ్ చేసినా సరే అది మంచిది కాదు. కాబట్టి మనం ప్రాణాయామం చెప్పడం మొదలు ఆట పాఠంలో ఒక్కసారి కొంతమంది వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. నాట్ ఎవ్రీబడి వీకెండ్, అందరు కాదు, ఎందుకంటే సిగరెట్ తాగేవాడు అందరూ క్యాన్సర్ రావట్లేదు, కానీ వస్తుంది 10 మందికి, అందుకే తాగకూడదు అంటాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆడు తాగి బతికినోడు చూస్తాడు, తాగి బచ్చినోడు చూడండి, ప్రాబ్లం అది. ఇలా చిన్న ఎగ్జాంపుల్లో కామన్ ఏంటంటే ఆల్కహాల్ తాగిన వాడికి ఇంతలో 90 ఏళ్ళు బతుకున్నాడు, తాగిన వాడు బతుకున్నాడు, కానీ వాడు తాగింది ఓన్లీ 30 ml, నువ్వు తాగింది 1.25, అది తేడా ఉంది. సో దాంతో పోతున్నాం. సో దట్స్ ఆల్ ద డిఫరెన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ హ్యూమన్స్. ప్రతి ఒక్కరికి కూడాను ఒక డాక్టర్గా ఒక పేషెంట్కి ఒక మెడిసిన్, అందరికీ అదే మెడిసిన్ ఇస్తాం. జ్వరం వచ్చిందనుకోండి అందరికీ పారాసిటమాల్ ఇస్తారు, కానీ ఒకరికి తగ్గుతుంది ఒకరికి తగ్గదు. ఎందుకంటే డిఫరెన్స్ ఆఫ్ ఫార్మకోకైనెటిక్ ఫార్మకోడైనమిక్స్ అంటారు దాన్ని. ఆ బాడీ రియాక్షన్ కూడా ఎంత ఉంది డ్రగ్ మీద అనే పాయింట్, ఆ డ్రగ్ బాడీ మీద రియాక్షన్, ఈ 2 వేరుగా ఉంటాయి, మనిషికి వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సారు 2 నిమిషాలు పట్టుకోగలిగారు నీళ్ళు అని పెట్టారు, మీరు గమనిస్తే మీ అందరికంటే వాళ్ళ ఏజ్ ఎక్కువే, కానీ వాళ్ళు ఎందుకు ఉండగలిగారు మీరు ఎందుకు ఉండలేదు అంటే దే ఆర్ ఫిట్ ఎనఫ్. దాన్ని ఫిజియలాజికల్ ఏజ్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది బాడీ మేకింగ్ సింపుల్, మీ అందరికీ వెహికల్స్ ఉన్నాయండి, అందరికీ వెహికల్స్ ఉన్నాయి కదా, ఏదో 2 వీలర్ 4 వీలర్ ఏదో ఒకటి. సో మీ వెహికల్కి లైఫ్ స్పాన్ ఎంత సార్? తర్వాత ఏం చేస్తారు సార్? డబ్బులు ఇచ్చారు అంటే ఆర్టీఓ వెళ్ళి ఒక 5 years ఎక్స్టెన్షన్, తర్వాత ఏం చేస్తారు సార్? స్క్రాప్ చేస్తారు అందరూ, కొంతమంది చేయరు కదా. సో వెహికల్ 15 సంవత్సరాలు సార్. కుందేలుకి ఎంత సార్ లైఫ్? కుందేలు లైఫ్ ఎంత సార్? కొంతమంది తింటారు కూడా చాలా మంది, ఎంత? 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు, 3 to 8 years. 3 సంవత్సరాలు అంటే భక్త మార్కండేయులా కాకపోతే 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు. సో 8 సంవత్సరాలతో 95% ఆఫ్ పీపుల్ విల్ డై అంటే కొంచెం చెప్పండి. తాబేలు ఎంతకాలం బతుకుతుందండి? మోర్ దాన్ 100 years. కాబట్టి మనం తాబేలు పెంచుకోవడం పెట్టింది మనకంటే ముందు పోయి. సో తాబేలు 150 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల వరకు బతుకుతుంది. దీని డిఫరెన్స్ ఏంటి సార్? బ్రీతింగ్ అండ్ హార్ట్ రేట్, ఈ 2. శ్వాస, గుండె కొట్టుకోవడం కుందేలుకి 150 సార్లు కొట్టుకుంటుంది, ఊపిరి తీసుకోవడం 50 సార్లు తీసుకుంటుంది. అదే తాబేలు 4 సార్లు ఊపిరి తీసుకుంటుంది, 6 సార్లు గుండె కొట్టుకుంటుంది నిమిషానికి. మనము 60 నుంచి 90 సార్లు గుండె కొట్టుకుంటున్నాం, 15 నుంచి 20 సార్లు ఊపిరి తీసుకుంటున్నాం. అందుకే ఎవరైనా సరే ఆఖరి శ్వాస అంటారు పీల్చినప్పుడు. మీరు గమనిస్తే జ్వరం వచ్చినప్పుడు త్వరగా ఎక్కువ గాలి పీల్చుకుంటాం, నొప్పి వచ్చినప్పుడు గాలి పీల్చుకుంటాం, పరిగెత్తినప్పుడు గాలి పీల్చుకుంటాం. అదే బాగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు, ఫార్మర్స్, మిలిటరీ వాళ్ళకి రెస్టింగ్ హార్ట్ రేట్ అంటాం. అంటే కదలకుండా రెస్ట్ తీసుకొని నిద్రపోతున్నప్పుడు వాళ్ళకున్న హార్ట్ రేటు, వాళ్ళకున్న రెస్పిరేట్ రేటు తక్కువ ఉంటుంది.
ఎవరికైతే రెస్పిరేటరీ రేటు హార్ట్ రేటు రెస్ట్గా ఉన్నప్పుడు తక్కువ ఉంటుందో వాళ్ళు ఎక్కువ కాలం బతారు. ఇప్పుడే గమనించండి, సింపుల్గా చెప్తాను ఎగ్జాంపుల్. ఆయన మీరు ఎంతసేపు ఉన్నారు సార్? 15 సెకండ్స్ ఉన్నారు. ఆయన హార్ట్ రేట్ చూడండి, ఆయన ఉన్నారు, ఆయన 2 minutes ఉన్నారు. ఆయన హార్ట్ రేట్ చూడండి, మినిమం 20% డిఫరెన్స్ ఉంది. అంటే మీకు 100 సార్లు ఉంటే ఆయనకి 70 సార్లు ఉంటుంది హార్ట్ రేట్ కొట్టుకోవడం. మీకు చూడండి పక్క పక్కనే ఉన్నారు, పల్స్ 20% డిఫరెన్స్ ఉంది. ఎవరైతే కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నా దివ్య ఇంకెందుకో పిల్లలు బాగుంది కదా తీసుకెళ్ళి no problem. She is there every day morning 9 to 1 class. Yeah, she is there every day morning 9 to 1 in this place. Thank you. అమ్మా మీ ఫోన్ మీరు తీసుకెళ్ళండి దివ్య, మీ ఫోన్ మీరు తీసుకెళ్ళండి. సో కాబట్టి దీనికి మనం ఎలా హార్ట్ రేట్ తగ్గించుకోవాలి, ఎలా బ్రీతింగ్ రేట్ తగ్గించుకోవాలి, ఇప్పుడు సార్ చెప్పారు కదా, మీరు ప్రాణాయామం ఎక్సర్సైజ్ చేస్తే అది ఆటోమేటిక్గా మీకు రెస్పిరేటరీ కంట్రోల్కి తగ్గుతుంది. రెండోది, ఎక్సర్సైజ్ చేస్తే బాగా రోజు అట్లీస్ట్ యాక్టివ్గా ప్యాసివ్గా రకరకాల ఎక్సర్సైజ్, అందులో కూడా రకరకాలు ఉన్నాయండి. మనకి ఎలాగ ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి, ఎన్ని హెయిర్ స్టైల్స్ ఉన్నాయి, అన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ఏంటంటే మనకు స్పీడ్గా చేసి స్లోగా అవ్వడం, కంటిన్యూస్గా చేయడం, అండ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్, నాన్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ లేదు. మన మోడీ గారు లాగా అనుకుంటే యోగాలో కూడా 3 లెవెల్లు ఉన్నాయండి. సింపుల్ యోగా, స్ట్రెచింగ్ యోగా ఉంది, ఎక్సర్సైజ్ యోగా ఉంది, సూర్య నమస్కారాల యోగా ఉంది. సో సూర్య నమస్కారం 3rd లెవెల్. సో మనం ఏదైనా చేయొచ్చు, మెల్లగా ఎదగొచ్చు, నథింగ్ ఈజ్ రాంగ్. బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఇట్ మేక్ యూ హెల్దీ. బట్ ఇట్ ఈస్ నాట్, ఏదైనా చేయొచ్చు, మీరు మామూలు ఎక్సర్సైజ్ చేయొచ్చు, ఫిట్నెస్ చేయొచ్చు, లేదా పుష్అప్ చేయొచ్చు, జిమ్కి వెళ్ళాలి లేదు, ఇంటి దగ్గరే చేయొచ్చు. అసలు కుర్చీలో కూర్చొని కూడా మనం కాలు పైకి లేపి ఎక్సర్సైజ్ చేయొచ్చు, చేతులతో బరువు చేయొచ్చు, ఎక్కడ చేయగలరు. బట్ వీ హ్యావ్ టు డూ కంపల్సరీ. దానివల్ల చేయడం వల్ల 80% ఆఫ్ ద హార్ట్ రేట్ మనం తెచ్చుకుంటే డెఫినెట్గా అది మనకు హార్ట్ రేట్ నెక్స్ట్ 24 hours ఆ ఎక్సర్సైజ్ తర్వాత కంట్రోల్లోకి వస్తుంది. సో దిస్ ఈజ్, ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే బ్రెయిన్ స్ట్రోక్ ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పడం కోసం ఇదంతా ఉపోద్ఘాతం, ముందు బేస్ ప్రిపరేషన్. ఇదంతా ఏంటంటే సింపుల్గా స్ట్రోక్ వచ్చినప్పుడు మీరు ఎవ్వరు కూడా ఇంత హెల్తీగా ఉన్నవాళ్ళు 1 నిమిషం కూడా గాలి పీల్చుకోకుండా ఉండలేకపోయారు, అవునా కదా? అలాంటప్పుడు జబ్బు పడ్డ మనిషి, ప్రాబ్లం ఉన్న మనిషి ఎంతసేపు ఉండగలడు? అలా ఉండలేడు. కాబట్టే మనం ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవి చేస్తూ మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అందుకోసం మనం నేర్చుకుంటాం. ఇది ఫస్ట్ ఎయిడ్ అనేది ఏం నేర్చుకుంటామంటే టైం ఉండదు కాబట్టి, మన టైం చాలా తక్కువ కాబట్టి అందుకు మనం చేయడం నేర్చుకుంటాం. ఐడెంటిఫై చేయడం ఎలాగంటే సింపుల్గా, చాలా మంది నిద్ర లేచిన వెంటనే బీ ఫాస్ట్ అని గుర్తుపెట్టుకోండి. స్ట్రోక్ వచ్చినప్పుడు మనకు తెలియదు, చాలా మంది అయ్యో పడుకొని నిద్రపోతున్నాడు, ఎందుకు లేపడం లేదు అనుకుంటారు. కాదు, ఆయన రొటీన్గా లేచే టైంలో లేకపోతే కంపల్సరీ లేపండి. ఎందుకంటే స్ట్రోక్ వచ్చి పడిపోయాడేమో తెలియదు, లేట్లేదేమో తెలియదు. సో సింపుల్ ఏంటంటే అది బ్రెయిన్లో బ్లీడ్ అవ్వచ్చు, లేదా బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. అది ఐడెంటిఫై చేయడం అంటే బీ ఫాస్ట్ అంటే, బి అంటే BEFAST, అది గుర్తుపెట్టుకోవడం. బి అంటే బ్యాలెన్స్, నిల్చోమంటే నిల్చోలేరు, బ్యాలెన్స్ తగ్గిపోతుంది. ఈ అంటే ఐ మనం కళ్ళు మూసుకోవాలంటే ఒక కన్ను గట్టిగా మూసుకుంటే ఒక కన్ను మెల్లిగా మూసుకోలేదు, సింపుల్గా. ఫాస్ట్, ఎఫ్ అంటే ఫేస్ ఒక సైడ్కి ఇలా ఉండిపోతుంది, అంటే మనకు ఒక సైడ్కి ఇక్కడ గట్టితనం పోతుంది లోపల కంప్రెస్ అవ్వడం వల్ల. ఎస్ అంటే స్పీచ్, మాట్లాడితే మమ్మల్ని మాట్లాడతారు, పేరు ముందుగా మాట్లాడడానికి తేడా వస్తుంది. ఏ అంటే చెయ్యి ఒకవేళ 2 చేతులు ఇలా ఎత్తమంటే 2 ఇలా ఎత్తలేదు, ఒకటి ఇలా ఉండిపోతే ఒకటి ఇలా ఉండిపోతుంది. లేదా గ్రిప్ పట్టుకోమని చెప్తే ఒక చేతిలో గట్టిగా పట్టుకుంటే ఒక చేతిలో మెల్లిగా పట్టుకోలేదు. సో BEFAST, టీ అంటే టైం. అంటే 1 hour లోపల మనం తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇస్తే నార్మల్ అయిపోతారు, ఒకవేళ బ్లీడ్ అవ్వకపోతే, స్ట్రోక్ అవుతాయి. అందుకోసం మనం గుర్తుపట్టాలి, అందుకోసం మనం ఐడెంటిఫై చేయాలి, అందుకోసం మనం నేర్చుకోవాలి. సో పెద్దవాళ్ళు ఇప్పుడు 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే స్ట్రోక్ రావచ్చు. స్ట్రోక్ ఎలా రావచ్చు?
రావచ్చు. వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్న బ్లడ్ పల్సన్ అయ్యే మెడిసిన్స్ రెగ్యులర్గా చాలా మంది వాడుతున్నారు. దానివల్ల బ్రెయిన్లో బ్లీడ్ అవ్వచ్చు. లేదా సడన్గా బ్లడ్ క్లాట్ అయిపోయి, అంటే ఎక్కువ కాలం కదలకుండా పడుకుంటే కాళ్ళలో రక్తం, అంటే మీరు గమనించారు లేదో, ఒక చాప మీద దిండు లేకుండా పడుకుంటే మచ్చ పడుతుంది, అలా అద్దులు పడుతుంది. లేదా ఒకటి ఏదైనా ఒత్తుకున్నది పడుతుంటే అలా ఒత్తి ఉండిపోతుంది కాసేపటి వరకు. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల అవ్వచ్చు. కాబట్టి ఏదైనా కారణం అవ్వచ్చు. కానీ అన్నిటికీ ట్రీట్మెంట్ రెండే రకాలు. ఒకటి బ్లీడర్ను తీసేయడం, లేదా స్ట్రోక్ను ఇంజెక్షన్ ఇచ్చి మార్చేయడం. హార్ట్ అటాక్ వస్తే ఎలా అయితే ఇంజెక్షన్ ఇస్తారో, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక్కొక్కటి 36,000 రూపాయలు ఇంజెక్షన్ జస్ట్ అలా ఇచ్చేసిన వెంటనే బ్లీడింగ్ అంతా మొత్తం అంతా కంట్రోల్ అయిపోతుంది. నెక్స్ట్ డే కల్లా నార్మల్ అయిపోతున్నారు. సో దిస్ ఇస్ న్యూరాలజిస్ట్ దాంట్లో వెంటనే ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ చేసి అది బ్లీడా లేదా స్ట్రోకా తెలుసుకొని ఇచ్చేస్తారు. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుంది, జీవితాంతం పక్షవాతంతో మనసులో పడుతున్నారు. మనం చేసే ఒక గంట లేట్ వల్ల జీవితాంతం నరకం అతను కాదు, ఫ్యామిలీ అనుభవిస్తుంది. మీరు ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ డిపెండెంట్. అతను వర్కర్ అయితే డిపెండెంట్, లేకపోతే మన టైము మనల్ని మనం వెచ్చించాలి. లేదా 35,000 వెళ్ళే ఇంజక్షన్ సంవత్సరానికి నెల 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఉపయోగం లేదు, దానివల్ల రికవరీ అవ్వదు. టైం ఈజ్ ఇంపార్టెంట్. అలా కాకుండా ప్రజెంట్ న్యూ టెక్నాలజీ వచ్చింది. గంట కాకుండా 4 గంటల లోపల అయితే ఇంటర్వెన్షన్ రేడియాలజీ చెప్పి థ్రాంబస్ తీసి మనం చిన్న చిన్న క్యాన్సర్స్ హార్ట్ అటాక్ ఎలా తీసుకుని అది కూడా తీయగలుగుతున్నాం. వి ఆల్ డు దిస్. బట్ అందుకే అంటున్నాం, దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళడం వల్ల జరగదు. నేను డాక్టర్ని, నా దగ్గర స్ట్రెంత్ లేదు, ఉపయోగం లేదు. నేను డాక్టర్ని, నా దగ్గర ల్యాబ్ లేదు, ఉపయోగం లేదు. నేను డాక్టర్ని, క్యాప్ ల్యాబ్ లేదు, ఉపయోగం లేదు. మీరు నేను ఒకటే, చేతిలో ఏమీ ఆయుధాలు లేనప్పుడు. కానీ ఆయుధంతో పాటు వాడే టెక్నిక్ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, ఎక్స్పర్టైజ్ ఉండాలి. అందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ హాస్పిటల్. నేను ఏ హాస్పిటల్ సపోర్ట్ చేయను. మేజర్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి ఒకటి చెప్తాను మీకు. ఈవెన్ దో ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ అపోలో హాస్పిటల్ ప్రెసెంట్లీ, బట్ ఐ వర్క్ ఇన్ డిఫరెంట్ ఆల్ హాస్పిటల్. కేర్లో పనిచేశాను, మెడికల్లో పనిచేసాను, అపోలో పనిచేశాను. నేను చెప్పేదంటే ఏదైనా మేజర్ హాస్పిటల్కు ఇంటర్వెన్షన్ న్యూరాలజిస్టు, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టు అండ్ న్యూరోసర్జన్స్, కార్డియాలజిస్ట్ ఉన్న చోటికి వెళ్ళండి. అప్పుడు ఉపయోగం ఉంటుంది. దీనంతటి ఇంకొకటి మాట చెప్పదలుచుకున్నాను ఈ టైంలో. ఈమె మెడికల్లో ఉంది. ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నాను, అంటే వేరే వేరే హాస్పిటల్స్ చెప్పడం కోసం. ఏంటంటే అందరూ కూడా ఏజ్ అయిపోయింది మనకు అవ్వదు అనుకోకుండా ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర, నాకు తెలిసిందే దగ్గర ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఎందుకంటే మనకు తెలియదు ఎప్పుడేం జరుగుతుందో. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆరోగ్యశ్రీలో ఈహెచ్ఎస్ అంటే ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వరు, దానివల్ల అవ్వదు. ఎంబీపీ సిటీలో వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉపయోగం లేదు. యూ ప్లీజ్ గెట్ గవర్నమెంట్ ఈహెచ్ఎస్ వల్ల వచ్చే డబ్బులు రావు కాబట్టి క్వాలిటీ రాదు, టైంకు రాదు. మేమైనా సరే డాక్టర్లో అది చూసుకొని మేము మాట్లాడతాం. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉందనుకోండి వెంటనే అయిపోతుంది, లేదనుకోండి డిలే అవుతుంది. దాని కమ్యూనికేషన్, కౌన్సిలింగ్ మీరు కట్టుకోవడానికి టైం పడుతుంది. ఇన్సూరెన్స్ త్వరగా అయిపోతుంది. కాబట్టి ఎలాగో మీరు చేసేది మీ హెల్త్ కాబట్టి ఎవరు ఉపయోగించుకుంటారండి. సో కాబట్టి ప్లీజ్ గెట్ ఎవ్రీబడి ఇన్సూరెన్స్ డన్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ యూ. నౌ కమింగ్ టు ద స్ట్రోక్, మీరు 1 అవర్లో అయితే ఇంజెక్షన్స్ అయిపోతుంది, 6 అవర్స్ లోపల అయితే ఇంటర్వెన్షన్ అయిపోతుంది. దానివల్ల స్ట్రోక్ వల్ల అయితే చాలా ఉపయోగం ఉంటుంది. వెంటనే నార్మల్ అయిపోతే 24 అవర్స్లో. స్ట్రోక్ కాకుండా బ్లీడ్ అవుతే మాత్రం అది చెప్పాల్సి వస్తుంది, వేరే ఉంటుంది. ఉన్న వాటిని బట్టి ట్రీట్మెంట్ మారుతుంది, ఎక్కువ రోజులు పడుతుంది, రికవరీ కూడా తక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ ద స్ట్రోక్. కమింగ్ టు ఆల్రెడీ మీకు ట్రామా గురించి చెప్పాను. ట్రామాలో ఇక్కడ పడ్డా, బయట పడ్డా, బండి మీద పడ్డా రెండే విషయాలు, బ్లీడింగ్ ఆపడం, లాక్డౌన్ పొజిషన్ చేయడం. నౌ కమింగ్ టు ద లాస్ట్ పార్ట్, సిపిఆర్ ప్రోగ్రామ్. అసలు ప్రోగ్రామ్ పోతాం. సిపిఆర్ అంటే ఏంటి అంటే, సార్ మర్చిపోయాను అశోక్ గారు, ఎంత టైం ఉంది అంటే మీరు ఇచ్చిన టైం ఓన్లీ 1 అవర్. అంటే అంటే కదా సార్, కావాలన్న వాళ్ళు నిల్చుంటారు, వద్దున్న వాళ్ళు కలగకుండా కూర్చుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉంటుంది, పక్కన హస్బెండ్ ఆఫీస్ నుంచి వస్తున్న లాంటి పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, రకరకాలు ఉంటాయి. కానీ వాళ్ళు ఎవరు చెప్పట్లేదు ఓకే అని, మీరే చెప్తున్నారు. రైట్. సో ఇప్పుడు మనం వచ్చే ప్రోగ్రామ్, ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే సడన్ గా ఎవరైనా కొలాప్స్ అయితే ఏం చెయ్యాలి అంటే, మన ముందు కానీ విట్నెస్ అంటారు.
లేదంటే మనకు తెలియకుండా కానీ కొలాప్స్ అయిపోయారు. మన ఎంబీబీ సిటీలో కొలాప్స్ అయ్యారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఫోన్ చేసే ముందే, బిఫోర్ యూ కాల్ సంబడి, డోంట్ వేస్ట్ టైం. ఫోన్ చేయడానికి కూడా మీరు టైం వేస్ట్ చేయదు. ఫోన్ చేయమని పక్క వాళ్ళు చెప్పి మీరు మొదలు పెట్టండి పని. టైం లేదు, అది చెప్పదలుచుకుంది. రెండోది, ఎలాంటి వాళ్ళు అవుతారు, ఎందుకు అవుతారు అంటే సింపుల్గా మీ అందరికీ తెలుసు, చాలామంది కార్డియాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఉంటారు. కొంతమంది అయినా సరే అరిథ్మియా అంటారు. అంటే మనకు హార్ట్ లప్ డప్ లప్ డప్ అలా కొట్టుకుంటుంది. కానీ ఒక్కోసారి దానికి చిన్న షాక్ లాగా వస్తే ఇలా అయిపోతుంది. అలాంటప్పుడు బ్రెయిన్కు అసలు మీరు అందరూ ఇందాక ఒకళ్ళు 30 సెకండ్లు, ఒకళ్ళు 40 సెకండ్లు, ఒకళ్ళు 1 నిమిషం తర్వాత ఎందుకు చేయి తీశారు ముక్కుల మీద? చెప్పండి సార్, చెప్పండి సార్. సఫకేషన్ అంటే ఏమైంది దానివల్ల? అదే ఊపిరి ఆడకపోతే ఏమవుతుంది? గాలి తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది? హార్ట్ అయిపోతుంది. అంటే ఏమండి, అందరు నేర్చుకుంటే లేడీసే కరెక్ట్ ఆశిస్తున్నారు. ఆమె అందరూ అది కరెక్ట్ ఆశించారు. అందరూ కరెక్ట్ గా పట్టుకున్నారు ఎక్కువసేపు. మీరు తొందరగా తీశారు, వాళ్ళు ఎక్కువసేపు పట్టుకున్నట్టు వాళ్ళు తలపట్టింది. మీరు తొందరగా తీశారు కాబట్టి మీరు తలపట్టలేదు. అంటే ఏమవుతుందంటే బాడీ మనకు బ్రతికుంది చనిపోయింది ఎలా చెప్పగలం? పల్స్ కరెక్ట్ చెప్పారు సార్. ఎక్కడ చూడాలి? చేతిలో. అందరికి రాలేదు చేతులు చూడడం, మెడ దగ్గర. సింపుల్ గా ఈ 3 వేలు గొంతు దగ్గర ఇలా సెంటర్ పెట్టుకొని సైడ్కి ఇలా పెట్టండి. ఎవరికి టక 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 కొట్టుకుంటుంది, ఎవరికి కొట్టుకోవట్లేదు. కొట్టుకోకుండా ఉన్న వాళ్ళు చేయొద్దండి పైకి. ఎవరికి కొట్టుకోలేదు వాళ్ళు చేయి పైకి ఎత్తండి. అంటే కొంతమంది కొట్టుకోకుండా సరే బయటికి చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ గొంతులో ఫ్యాట్ ఎక్కువ అవడం వల్ల తగలట్లేదా, లేదా సరిగా పెట్టట్లేదా? దే ఆర్ పీపుల్ హు ట్రైన్ యూ. వీళ్ళుండే దానికోసమే. వాళ్ళు చేతులు ఎక్కడ పెట్టాలో తెలియక పక్కన వాళ్ళని అడగండి, లేదా మీరు నేర్పిస్తారు. ఎందుకంటే గొంతు దగ్గర జస్ట్ సింపుల్ గా పక్కకు పెట్టండి, లోపలికి నొక్కండి, టకా 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 కంపల్సరీ కొట్టుకోవాల్సిందే. కానీ 2 సైడ్లు కలిపి పట్టుకోవద్దు. ఎటువైపోయినా పర్వాలేదు, 2 సైడ్లు పట్టుకోవద్దు. ఏదో ఒక సైడే పట్టుకోండి. కొట్టుకుంటుందా అందరికి? అంటే రక్తం ప్రవహిస్తుంది కదా, ఆ రక్తంలో ఏముంది? రక్తంలో హీమోగ్లోబిన్ ఉంది. హీమోగ్లోబిన్ ఏం క్యారీ చేస్తుంది? ఆక్సిజన్ క్యారీ చేస్తుంది. ఆక్సిజన్ కాకుండా ఇంకేముంటుంది రక్తంలో? ఆక్సిజన్, బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఇంకేముంటుంది రక్తంలో? నాన్ వెజ్ తినే వాళ్ళు ఎంతమంది? రక్తం తింటారా? అందరూ వెజిటేరియన్. వెరీ నైస్. రక్తం వేడిగా ఉంటుంది తెలుసా? రక్తం వేడిగా ఉంటుంది, బ్లడ్ లో టెంపరేచర్ ఉంది. మూడోది ఇంకేముంటది? వాటర్ ఉంటుంది. 90% వాటర్ ఉంటుంది. ఓకే, బాడీ వెయిట్ లో 60 to 70% వాటరే ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ బాడీలో 40 నుంచి 50 లీటర్ల వరకు వాటరే ఉంటుంది. ఓకే, వాటర్. నెక్స్ట్ ప్రోటీన్ అంటే ఫుడ్, అదే కదా. అంటే మనం తినే ఫుడ్ బ్లడ్ లో కలుస్తుంది. అంటే ఏంటి? న్యూట్రిషన్. ఓకే, సో మనం 4 వచ్చాయా? ఏమొచ్చాయి? ఆక్సిజన్ వచ్చింది, టెంపరేచర్ వచ్చింది, వాటర్ వచ్చింది, ఫుడ్ వచ్చింది, న్యూట్రిషన్ వచ్చింది. మొక్క పెరగాలంటే 4 కావాల్సింది ఆక్సిజన్ బదులు కార్బన్ డైఆక్సైడ్ కావాలి, అంతేనా? ఓకే, ఈ బ్లడ్ లో మనకి ఇప్పుడు మీరు ముక్కు మూసుకోవడం వల్ల ఏమవుతుంది? ఆక్సిజన్ వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్ళట్లేదు? హార్ట్ పని ఆక్సిజన్ కాదు కదా, హార్ట్ పని కొట్టడమే. మీది 1 HP మోటరా, 2 HP మోటరా? మీరు నడిస్తే 1 HP పనిచేస్తుంది, పరిగెత్తే 2 HP పనిచేస్తుంది. ఎంత హార్స్ పవరే కదా. అదే పైకి ఎక్కాలంటే వాటర్ 2 HP కావాలి. ఎనిమిది మా ఇంటికి 1 HP చాలు, ఓన్లీ 4 ఫ్లోర్స్. సో కాబట్టి డిపెండ్స్ ఆన్ ద ఫోర్స్ కదా. మీరు పరిగెత్తినప్పుడు ఎక్కువ చేస్తుంది.
సో అలాగే ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఆక్సిజన్ వెళ్ళకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళట్లేదు ఆక్సిజన్? బ్రెయిన్కి వెళ్ళట్లేదు. సో మీరు ఇప్పుడు చేసే కొలాప్స్ అయిన వాళ్ళకి మనం చేయాల్సింది గుండెకి సంబంధించిన పని కాదు, ఊపిరితిత్తులకు సంబంధించిన పని కాదు, బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. కాబట్టి మనం చేయాల్సింది వెంటనే బ్రెయిన్కి సర్క్యులేషన్ అందించాలి. ఎంతవరకు అందించాలి బ్రెయిన్ సర్క్యులేషన్? ఎంతసేపు అందించాలి, ఎలా అందించాలి? దీన్నే సిపిఆర్ అంటారు. ఓకే, మనం సిపిఆర్ అని చేసేది గుండె కోసం కాదు, ఊపిరితిత్తుల కోసం కాదు. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్. ఆ రెండింటిని మనం పనిచేపిస్తున్నాము బ్రెయిన్ కోసం. మనం ట్రీట్మెంట్ హార్ట్కి ఇవ్వట్లేదు, లంగ్స్కి ఇవ్వట్లేదు. లంగ్ చేసే పని, హార్ట్ చేసే పని మనం చేస్తున్నాము బ్రెయిన్ కమల కోసం. దానికే బిఎల్ఎస్ అన్నాం. బిఎల్ఎస్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్. బేసిక్, మీ దగ్గర ఎక్విప్మెంట్ లేదు, నాలెడ్జ్ లేదు, స్కిల్ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఊరికే మనం పంప్ చేయడం వల్ల రక్తం కదులుతుంది, అది బ్రెయిన్కి వెళ్తుంది, బ్రెయిన్ చనిపోకుండా ఆపుతుంది. మీరు ఇప్పుడు ఒక నిమిషం ముక్కు పట్టుకుంటే, నోరు పట్టుకుంటే ఆక్సిజన్ లేకపోవడం వల్ల బ్రెయిన్ తల బరువెక్కి మీరు దానివల్ల వదిలేశారు. అంతే తప్ప మీకు గుండె ఊపిరితిత్తుల ప్రాబ్లం లేదు అక్కడ. సో సిపిఆర్ ఈజ్ ఫార్ టు బై టైం, మన టైం కోసం. టు నో ద కాజ్, ఎందుకు అరెస్ట్ అని తెలుసుకోవడం కోసం. ఎలా తెలుసుకుంటాం? హాస్పిటల్ తీసుకెళ్తే తెలుసుకుంటాం. అది అన్ని ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తే తెలుసుకోగలం. ఓకే, నంబర్ 3, టు ట్రీట్ ద కాజ్, టు బై ద టైం, టు నో ద కాజ్, టు ప్రివెంట్ ద బ్రెయిన్ డెత్. బ్రెయిన్ చనిపోకుండా. అంటే ఒక పెద్ద సామెత ఉంటుంది, నేను సర్జరీ కాదని కాదు, సర్జరీ బాగైంది కానీ పేషెంట్ చచ్చిపోయాడు. అలాగా పేషెంట్ కొలాప్స్ అయినా మనం సిపిఆర్ చేయకపోతే మామూలు చనిపోయిన దానికోసం కాదు, సింపుల్ యాక్షన్ కోసం. అందరూ గమనించారు లేదు, చాలా మందికి కిడ్నీ ప్రాబ్లం వస్తే డయాలిసిస్ చేస్తారు. కానీ డయాలిసిస్ అయిన వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలా చనిపోతారో తెలుసా మీకు? పొటాషియం పెరగడం వల్ల చనిపోతారు. సింపుల్ పొటాషియం. పొటాషియం ఎందులో ఉంటుందండి? బనానాలో ఉంటుంది, మిల్క్లో ఉంటుంది, మెయిన్గా కోకోనట్ వాటర్లో ఉంటుంది. అవన్నీ తాగుతుందని చెప్తారు కదా. సో పొటాషియం పెరగడం వల్ల హార్ట్ అరెస్ట్ అయిపోతుంది. చిన్నపిల్లలు, బాగా ముసలి వాళ్ళు, హీట్ స్ట్రోక్, వడదెబ్బ పడింది. వడదెబ్బలో మనుషులు చనిపోతున్నారా? ఎలాగా? వడదెబ్బలు ఎలా చనిపోతున్నారు? ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్, బాడీలో ఎవాపరేట్ అయిపోయి ఇంబ్యాలెన్స్ అవ్వడం చనిపోతున్నారు. అలాగే వాళ్ళకు ఉప్పు, చక్కెర, నిమ్మకాయ అన్ని కలిపి వాటి నుంచి పడితే బతుకుతారు కదా, కరెక్ట్గా ఉంటే. ఎలక్ట్రోలైట్ సేమ్ పొటాషియం. పొటాషియం ఎక్కువైతే హార్ట్ క్యాస్ట్రాల్ ఆగిపోతుంది, పొటాషియం తక్కువైతే అరిథ్మియా వచ్చి ఆగిపోతుంది. సో అలాగే సడన్గా యాక్సిడెంట్ అయింది, బ్లీడింగ్ అయిపోతుంది, బ్లడ్ అంతా వెళ్ళిపోతుంది, బాడీలో ఉన్న బ్లడ్ లాగా హార్ట్ కొట్టుకోదు, అయిపోతుంది. సింపుల్గా హై ఆల్టిట్యూడ్ అంటే కొండ మీద ఎవరెస్ట్ దగ్గర ఎక్కుతున్నాం, బాగా ఎక్కుతున్నప్పుడు ఆక్సిజన్ అంతా మనం కొట్టుకుంటాం. సేమ్ ఎలా అయితే మనం ముక్కు మూసుకున్నాం అలాగే ఆక్సిజన్ సరిపోక, దట్ ఇస్ హైపాక్సియా, హైపోవోలీమియా ఆర్ డయాలసిస్ వాళ్ళకు అసిడోసిస్. అలాగే బ్లీడింగ్ అంటే వెళ్ళిపోవడం. అట్లా రకరకాలుగా. లేదా ఇందాక చెప్పినట్టుగా థ్రాంబస్ అంటే బ్లడ్ క్లాట్ అవడం, కోవిడ్ తర్వాత చాలా మంది చనిపోయారు. ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల చిన్నపిల్లలు డయేరియా, వామిటింగ్ అయిపోయి చనిపోతున్నారు. చాలా చిన్నపిల్లలు, మీరు గమనించారు లేదో, మెయిన్గా ఓఆర్ఎస్ పట్టణం అంటారు. పిల్లలు హాస్పిటల్కి వెళ్తే సెలైన్ ఎక్కిచ్చేస్తారు. ఎందుకంటే బాడీలో ఫ్లూయిడ్ తగ్గిపోతుంది, చాలా ఎక్కువ ఫ్లూయిడ్ ఉంటుంది, తగ్గిపోతే పేషెంట్ చనిపోతున్నారు. కాబట్టి మీరు చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు చనిపోతున్నారు. అలాగే ఇంకో చిన్న విషయం, ఇంట్లో మీ అందరిలో ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్లో ఐస్ ఉంది కదా, ఐస్ని ఎంతసేపు పట్టుకుంటారు సార్? ఐస్ ఎంతసేపు పట్టుకుంటారు? 30 సెకండ్స్. తర్వాత ఏమవుతుంది? తర్వాత చెయ్యి నమ్మినెస్ వస్తుంది. తర్వాత అలాగే పట్టుకుంటే ఫ్రీజ్ అయిపోయి చెయ్యి ఊడిపోతుంది. ఎందుకు? సర్క్యులేషన్ ఆగడం వల్ల. సర్క్యులేషన్ అంటే ఏంటి? మీరు ఎప్పుడు గమనించారా? చికెన్ మెడ కోసేస్తే బాడీ కొట్టుకుంటూ ఉంటుంది కొద్దిసేపు, తర్వాత ఆగిపోతుంది. ఎందుకంటే సర్క్యులేషన్ ఉన్నంత వరకు బాడీ కొట్టుకుంటుంది, సర్క్యులేషన్ అయిపోతే ఆగిపోతుంది.
ఇక్కడ కూడా బ్రెయిన్ సర్క్యులేషన్ అవుతే బాడీ సరిపోతుంది. కాబట్టి బ్రెయిన్ సర్క్యులేషన్ వెరీ ఇంపార్టెంట్. సింపుల్ టెక్నిక్స్ వల్ల సింపుల్ కాలంలో అరెస్ట్ అవుతున్నారు. సడన్ గా అరెస్ట్ అయిన వాళ్ళు ఏ కారణం చేత జీవితంలో ఉంటే వాళ్ళు 100% బతుకుతారు. మనం ట్రీట్మెంట్ ఇస్తే సిపిఆర్ ఇస్తే, అంటే సిపిఆర్ ఇస్తే ఎవరికి ఇవ్వాలంటే 99 సంవత్సరాల వచ్చిన ఇవ్వలేదండి, లేదా ఆల్రెడీ అతను హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు చాలా సార్లు అలాంటి వాళ్ళు ఎక్కలేదు, డయాలసిస్ మీద ఉన్నాడు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ స్టంట్ వేశారు, అలాంటి వాళ్ళు బతారు, వెంటిలేటర్ మీద చాలా ఉన్నారు, అలాంటి వాళ్ళు బతారు. మిగిలిన ఎవరైనా సరే సడన్ కార్డియాక్ అరెస్ట్ ఆర్ విట్నెస్ అరెస్ట్ 90% ఈ కారణాల వల్ల బతారు. సో మనం చేయాల్సింది ఏమీ లేదు, సింపుల్ ప్రక్రియ సిపిఆర్. అంటే ఏంటంటే మామూలుగా మీ అందరికీ ఐ థింక్ ఈజ్ ఇట్ పాసిబుల్ డిఫరెంట్ దిస్ are you sure? Navina? No, get on this. You try it. Get one more napkin. I will show you. Here. Thank you. So this is our chati. సో ఇప్పుడు మనకి మాక్సిమం ఛాతీలో ఎక్కువ బ్లడ్ ఉంటుంది. అందరూ ఇక్కడంతా విశాఖం ఇంకేనా? సో ఇప్పుడు మిల్క్ ప్యాకెట్ ఏదైతే ఉందో ఆ మిల్క్ ప్యాకెట్ ను ఫింగర్ ఇలా పెట్టకుండా ఇలా స్ట్రైట్ గా పెట్టి నొక్కితే ఏమవుతుందండి? ఇలా నొక్కితే ఏమవుతుంది? అటువైపు కొంత మిల్క్, ఇటువైపు కొంత మిల్క్ వెళ్తుంది. మళ్ళీ పైకి తీసుకొస్తే ఏమవుతుంది? సెంటర్కి వచ్చేస్తుంది. మధ్యలో గాలి ఉంటుంది, కొంత సెంటర్కి వచ్చేస్తుంది. I want to connect to the bigger screen of you so that they can see. Make it better. Is it possible? Yeah. So అప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లడ్ ఈజ్ కమింగ్ టు ద సెంటర్. అంటే మనం కంప్రెస్ చేసినప్పుడు ఇక్కడ నుంచి కంప్రెస్ చేసినప్పుడు బ్లడ్ పైకి వెళ్ళేది బ్రెయిన్కి వెళ్తుంది, కిందకి వెళ్ళేది లివర్కి కిడ్నీకి వెళ్తుంది, పైకి వెళ్ళేది బ్రెయిన్కి వెళ్తుంది, లంగ్స్ మళ్ళీ వెనక్కి వదిలినప్పుడు వెనక్కి హార్ట్కి వస్తుంది. అర్థమైందండి? సింపుల్ టెక్నిక్ అది. కానీ ఎలా చేయాలనేది పాయింట్. ఇక్కడ కింద హార్ట్ సర్ఫేస్ ఉండాలి. కొత్తగా స్లీప్ వెల్ అని మంచి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అనిల్ కపూర్తో. అంత మెత్తగా ఉన్న పరుపు మీద నొక్కితే పరుపు కిందకి వెళ్తుంది, మనిషికి వెళ్ళదు. కాబట్టి కొంచెం హార్డ్ సర్ఫేస్ బెడ్ ఉండాలి. ఒకవేళ మెత్తటి బెడ్ ఉంటే మాత్రం కొంచెం హార్డ్ సర్ఫేస్ పెట్టండి. రెండోది, కొంతమంది పొడవు ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. కాబట్టి హై నీల్ పొజిషన్. సో మోకాల మీద నిల్చుంటే ఈక్వలైజ్ అయిపోతుంది. మనం కింద వచ్చు, మంచం మీద వచ్చు. సో షార్ట్ తెచ్చుకోండి. సో దట్ ఈస్ ద సెకండ్. థర్డ్, మీ అందరూ కూడాను మీ డామినెంట్ హ్యాండ్, మీది డామినెంట్ హ్యాండ్ రైటా లెఫ్టా? అయితే అందరూ రైట్ ఇలా చేయి చాపండి. చేయి చాపినప్పుడు మోచేయి మాత్రం లాక్ చేయాలి. మోచేయి అసలు వంగకూడదు, లాక్ అవ్వాలి. అంటే మనకి లాక్ అయినట్టుగా ఇలా లాక్ అయిపోవాలి, స్ట్రైట్గా ఉండాలి. సో యూ పుట్ దిస్ హ్యాండ్ లైక్ దిస్. దిస్ ఈజ్ వాట్ అందరూ హై హీల్స్ వేసుకునే హీల్ ఆఫ్ ద పామ్. ఓకే, హీల్ ఆఫ్ ద పామ్. నెక్స్ట్ రెండో చేతిని దాని మీద ఇలా పెట్టండి. కింద వేలు స్ట్రైట్గా ఉంటాయి, పై వేలు పట్టుకున్నాం. అందరూ మోచేతులు మళ్ళీ ముడిచారు. మోచేతులు రెండు స్ట్రాంగ్గా స్ట్రైట్గా ఉండాలి. అంతే, అలా కదలకూడదు, వంచకూడదు. అది ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద చెస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా నొక్కితే ఇక్కడ మెత్తగా ఉంటుంది. చూడండి, మీ అందరికీ ఇలా చూసుకుంటే ఇక్కడ గట్టిగా, ఇక్కడ మెత్తగా ఉంది గొంతు దగ్గర, ఇక్కడ గట్టిగా ఉంది. ఇలా కిందకు వస్తే ఇక్కడ మెత్తగా ఉంది. ఉందా? ఇక్కడ మెత్తగా ఉందా? ఈ మెత్తగా ఉన్న దగ్గర 2 ఫింగర్లు పైన, ఎక్కడైతే మెత్తగా ఉందో అక్కడ నుంచి 2 ఫింగర్లు పైన. ఇక్కడ చూడండి, ఇలాగా పక్క టెంపులు ఇలా వచ్చి ఇలా అతుక్కుంటాయి. సో ఇక్కడ మెత్తగా ఇక్కడ దాకా ఉంటుంది. దీనికి 2 ఫింగర్లు పైన, అంటే దీనికి పైన. ఛాతీ మధ్యలో అందరికీ తెలుసు, మన వైఫ్ మన పక్కన లెఫ్ట్ సైడ్ ఉంటుందా, రైట్ సైడ్ ఉంటుందా? ఎందుకు ఉంటుంది? హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కానీ చెయ్యి మాత్రం లెఫ్ట్లో పెట్టకూడదు, చెయ్యి సెంటర్లో పెట్టాల్సిందే. ఓకే, ఎందుకంటే
పక్క టెంపుల్ ఎరుగుతాయి లెఫ్ట్లో పెడితే. మనం ఇక్కడ నొక్కుతున్నది హార్ట్ కాదు, మనం నొక్కుతున్నది ఛాతీ మొత్తాన్ని. అంటే మిల్క్ ప్యాకెట్ లాగా మనకి ఇక్కడ ఉన్నది పైన ఫేషియా ఉంటుంది, మధ్యలో స్టర్నం అనే బోన్ ఉంటుంది. 12 పక్క టెంపుల్ అతుక్కొని ఉంటాయి. కానీ ఇవి అతుక్కోవడానికి కారణం ఏంటంటే మన కార్టిలేజ్, చెవు ముక్కు పెట్టినట్టుగా అది ఉంటుంది అతుక్కొని. వెనక వెన్నపూసకు అతుక్కు ఉంటుంది, కింద డయాఫ్రమ్ ఉంటుంది. ఇదంతా క్లోజ్ చేంబర్. సో అందుకోసమని మొత్తాన్ని మనం నొక్కుతున్నాం సెంటర్ నుంచి ఇబ్బంది లేకుండా. ఓకే, అది మనం ఉండి బాడీ చూసినప్పుడు ఒక సైడ్ నుంచి దట్ సైడ్, యా put it this side so that when they see there you will see what movement for there. So yeah, so ఇప్పుడు ఏమవుతుందంటే మేడము చేస్తున్నప్పుడు సైడ్ నుంచి ఆమె మోచేతులు లాక్ అయి ఉన్నాయి, ఛాతీ మధ్యలో పెట్టారు అండ్ చెస్ట్ కంప్రెస్ ఇస్తున్నారు. పొజిషన్ హై నీల్ పొజిషన్లో ఉన్నారు, కంప్రెస్ చేస్తున్నారు. ప్రతిసారి పూర్తిగా వెనక్కి వస్తుంది. సో ప్రతిసారి పూర్తిగా వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఇలా టచ్ చేస్తే లైట్ వస్తుంది, ఎందుకంటే బ్రైట్గా ఉంది. ఇలా టచ్ చేస్తే లేకపోతే డార్క్ వెళ్ళిపోతుంది లైట్. సో ఆల్ దిస్ బొమ్మలన్నీ కూడా కంప్యూటరైజ్డ్ సాఫ్ట్వేర్ ఉన్నది. మనకు ఇందులో ఎంత డెప్త్ వెళ్తుంది, ఎంత స్పీడ్ వెళ్తుంది, ఎంత వెనక్కి వస్తుంది అనేది అన్నీ చూపిస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మీ హార్ట్ చాలమ్మా చెప్తాను. మీ హార్ట్ 60 నుంచి 90 సార్లు కొట్టుకుందని మీరే చెప్పారు. నిమిషానికి ఎన్ని సెకండ్స్ సార్? 60 సెకండ్స్. మనం ఎంత స్పీడ్తో చేయాలి? దానికి డబల్గా చేయాలి. 100 నుంచి 120 సార్లు చేయాలి. ఎలా గుర్తుపెట్టుకోగలం మనం? కష్టం. కాబట్టి మీ అందరూ సెల్ ఫోన్ ఒకసారి ఓపెన్ చేయండి, మెట్రోనోమ్ అని కొట్టండి, METRONOME అని కొట్టండి. దాంట్లో గూగుల్లో METRONOME. ఓకే, ఏమొచ్చింది? 100 నెంబర్ వచ్చిందా? 100 నెంబర్ వచ్చిందా? దాన్ని 110 వరకు తీసుకెళ్ళండి. 100 వచ్చిందండి. అది 110 దగ్గర పెట్టండి, ఆన్ చేయండి. మెట్రో METRONOME. వంటల్లో పెట్టాలండి. 110 వచ్చిందా? సో మనం అది ఆన్ చేసుకొని దాని స్పీడ్లో నొక్కి సరిపోతుంది. అంటే సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ ప్రపంచంలో? ఇప్పుడు ఇండియాలో అట్లీస్ట్ దగ్గర ఉంటాయి, కాబట్టి ప్రాబ్లం లేదు. సో మనం ఎంత స్పీడ్ వెళ్తున్నామో చెప్పడం కోసమని మనం సింపుల్గా సో దిస్ ఇస్ ద స్పీడ్ వి షుడ్ డు. ఎంత స్పీడ్ లో చేయాలి అంటే మెట్రోనామ్ స్పీడ్ 100 to 120, యావరేజ్ 110 అని డబల్ ద టైం. నెక్స్ట్ ఎంత డెప్త్ చేయాలి, ఎంత నొక్కాలి. ఇందాక మీరు పెద్దగా గాలి తీసుకొని మూవ్ కదా, చెప్పండి సార్. ఆల్రెడీ అందులో వస్తుంది కదా సార్. మీరు ఆన్ చేశారా? ఒక్కసారి నొక్కినప్పుడు ఒకసారి కిందకి వెళ్ళాలి, అప్పుడే మనకు దాంతో పాటు వెనక్కి అంతే అయితే వెనక్కి రావాలి. ఎంత డెప్త్ వెళ్ళామో అంత వెనక్కి రావాలి. అంటే మీకు 110 సార్లు నిమిషానికి నొక్కాలి ఆ స్పీడ్తో. అర్థమైంది సార్? ఇప్పుడు ఎంత డెప్త్ నొక్కాలి, ఎంత లోపల నొక్కాలి. మనందరం ఛాతీని పెద్దగా గాలి తీసుకుంటే ఎంత ఎక్స్పాండ్ అవుతుందండి? 5 సెంటీమీటర్స్. సో 5 సెంటీమీటర్లు నొక్కాలి. 6 సెంటీమీటర్ల కంటే ఎక్కువ నొక్కకూడదు, ఎందుకంటే మళ్ళీ పక్క టెంపుల్ ఇదే అవకాశం ఉంది. అంతేనా? సో ఇప్పుడు ఏంటి? పొజిషన్ ఆఫ్ ద పర్సన్, పొజిషన్ ఆఫ్ ద హ్యాండ్, పొజిషన్ ఆఫ్ ద పేషెంట్, హార్ట్ సర్ఫేస్, డెప్త్ అండ్ స్పీడ్ అన్నీ సరిపోయాయి కదా. ఎంత లోపలికి వెళ్తే అంతే వెనక్కి రావాలి, అంతే తప్ప అంతకంటే తక్కువ రాకూడదు. ఎందుకంటే ఇంట్లో అమ్మ అన్నం వండిన తర్వాత అందరికీ పెట్టిన తర్వాత తింటుందా, లేకపోతే ముందే తిన్న తర్వాత రుచి చూడడానికి తప్ప తినేస్తా అమ్మ?
భార్య గురించి మాట్లాడలేదు, మీరేం అనుకోవద్దు. అమ్మ గురించి చెప్తున్నాను. అంటే కొత్తలో మామిడి వెయిట్ చేసిన తర్వాత వెయిట్ చేయాలని అయిపోయింది. తప్ప ఆమెది కాదు, తప్ప ఆమెది కాదు. ఎందుకంటే మన టైంకి రాకపోతే ఆమె కూడా ఆరోగ్యం పాడవుతుంది. సో కాబట్టి మీ ఓట్ల కోసం కాదు, నిజంగా చెప్తున్నాను. సో ఇప్పుడు అవును సార్, డెప్త్ అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు మనకు ఈ ప్రాక్టీస్లో అందుకోసమే మేము ఇక్కడికి వచ్చింది. ఇది సెల్ఫ్ అసెస్మెంట్. నాకు మీరు నచ్చారనుకోండి, సరి చేయట్లేదు అంటాం ఇంట్లో పని మనిషిలాగా. నచ్చలేదనుకుంటే సరి చేయట్లేదు అంటాం, నచ్చితే బాగా చేసినట్టు, అత్త బాగా చేయలేదంటే కూడా బాగా చేసినట్టు. సో కాబట్టి ఇది అలా కాదు, కళ్ళకు మనంతకు మనమే చూడొచ్చు, మనంతకు మనకే తెలుస్తుంది. అంటే మనం నొక్కింది చూపిస్తుంది, ఎవరు సజెస్ట్ చేయడం, ఎవరు పాడలేదు. అందుకోసమే మీ మ్యానిఫెక్చర్స్ అవి తీసుకొచ్చాం. అందరూ నేర్చుకుంటారని, అందరూ ప్రాక్టీస్ చేస్తారని, లేడీస్కి నేర్పిస్తారని, మేము జెంట్స్కి నేర్పిద్దామని, ఫ్రీగా ఉంటుందని చెప్పి మేము పనిచేస్తున్నాం. సో there is no inhibition, there is a quality, there is no subjectivity, there is objectivity training. So that is why each mannequin is going to cost 60,000, but still we are doing for service of public to teach and train them. సో మేము చూస్తాం కాబట్టి ఆ డెప్త్ అంటే మీరు మామూలుగా 5 సెంటీమీటర్లు అనేది ప్రాక్టీస్తో వస్తుంది. 5 సెంటీమీటర్ల డెప్త్ అయితే 5 సెంటీమీటర్లు వెనక్కి రావాలి. ఎందుకంటే మనము నొక్కేది బ్రెయిన్ కోసం, బ్రెయిన్ బ్లడ్ వెళ్ళడానికి. మనం వదిలేది హార్ట్ కోసం, హార్ట్ కూడా బ్లడ్ కావాలి కదా. ఓకే, అది వదిలినప్పుడు వెనక్కి బ్లడ్ వస్తుంది. అందుకని ఎంత నొక్కామో అంత వెనక్కి రావాలి, అంత స్పీడ్ చేయాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నో రిలాక్సేషన్. అంటే మీరు మధ్యలో ఆపకూడదు. అంబులెన్స్ వచ్చిందని అంబులెన్స్ దగ్గరికి వెళ్ళాలి కాదు, అంబులెన్స్లో ఎక్కుతున్నంత సేపు, ఎక్కిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళేందుకు చేయాలి. అది మధ్యలో ఆపారంటే కట్ అయిపోతుంది బ్రెయిన్కి. మెయిన్గా ప్రాబ్లమ్స్ మనం చేస్తున్నది ఎందుకు? బ్రెయిన్కి బ్లడ్ అందడానికి. మీరు ఎప్పుడు ఆపితే బ్లడ్ అయిపోయింది. మీరు ఆపారనుకోండి, బ్లడ్ బ్రెయిన్ ఆగిపోయినట్టు లెక్క. అందుకోసమే స్ట్రెచ్చర్ తీసుకొచ్చి స్ట్రెచ్చర్ మీద పెట్టి చేసుకుంటూ తీసుకెళ్తాం. ఎస్ సార్, కంటిన్యూటీ ఉండాలి. మధ్యలో ఆగితే 5 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు మాక్సిమం ఆగొచ్చు. ఎందుకంటే షిఫ్ట్ చేయడం కోసం, షిఫ్ట్ చేసేప్పుడు చేయలేం కదా. కంటిన్యూటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే అందుకోసమే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఎప్పుడు దాకా చేయాలి? మీరు అలసిపోయేంత వరకు, లేదా హాస్పిటల్ తీసుకెళ్లేంత వరకు, లేదా పేషెంట్ కదిలేంత వరకు, లేదా మనం పేషెంట్ మా డాక్టర్ టెక్నికల్ అంటే ఒక అంబులెన్స్ టెక్నీషియన్ ఇక్కడ మీ దగ్గర వచ్చి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు రావచ్చు. ఎందుకంటే అరిథమియా అయితే సెన్స్ వస్తుంది, లేదు సడన్ బ్రాంకస్ బ్లడ్ క్లాట్ అయితే సెన్స్ వస్తుంది. అలా కాకుండా ఉంటే రాదు. హార్ట్ అటాక్ స్ట్రోక్ ఉంటే రాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ రాదు వస్తుంది. అట్లా ఈ కారణం చేస్తే బయటకు వస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ వై వి షుడ్ డు కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. నో ఇప్పుడు ఈమె ఒక నిమిషం ఎంత పర్సెంటేజ్ చేస్తుందో చూద్దాం. మీకు అర్థమైంది కదండి? ఎవరికి చేయాలి? ఫస్ట్ ఎవరికి సిపిఆర్ చేయాలండి? అన్కాన్షియస్ అన్రెస్పాన్సివ్ పేషెంట్ స్టార్ట్ సిపిఆర్. అది ఎలా చెప్తాము? శనివారం సాయంకాలం మందు కొట్టి పడిపోయాడు లేదు మనకు తెలియదు కదా, ఎలా చెప్తాం? షేక్ అండ్ షౌట్, హలో బాగున్నారా? దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫస్ట్ బిఫోర్ యూ స్టార్ట్. వన్స్ షేక్ అండ్ షౌట్, వెంటనే ఏం చేసాం? పల్స్ చెక్ చేసాం. ఎంతసేపు చెక్ చేసాం? ఓన్లీ 5 సెకండ్స్, ఎక్కువసేపు కాదు. లేదు వెంటనే కాల్ ఫర్ హెల్ప్. బిఫోర్ యూ స్టార్ట్ చెస్ట్ కంప్రెషన్ ఒకసారి అంబులెన్స్ పిలవండి. మీకు తెలిసిన హాస్పిటల్ పిలవండి, 108 పిలవండి, 104 పిలవండి, 1066 పిలవండి, ఏదైనా పర్లేదు మీరు పిలవండి. ఎవరినో పిలవండి అని పక్కనైనా చెప్పండి. చెప్పి మీరు స్టార్ట్ చేయండి, డిలే చేయద్దు. అదొక్కటే.
ఈ స్పీడ్తో చేయండి, ఆ పొజిషన్లో చేయండి, మధ్యలో ఆపకూడదు. ఎనీ అన్కాన్షియస్ అన్రెస్పాన్సివ్నెస్, ఒక్కసారి పల్స్ లేదనుకున్నప్పుడు అన్కాన్షియస్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేశానమ్మా, అక్కడ చూపించాము. చెప్పండి సార్. ఎవరైనా సరే పుట్టిన బిడ్డల దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి చనిపోయిన వరకు ఎవరికైనా అందరికీ చేయాల్సిందే. పల్స్ లేనప్పుడు ఎవరైనా సరే, ఏ పేషెంట్ అయినా సరే, ఎవరైనా సరే గుండె ఆగిపోయింది అన్నప్పుడు ఇది లేదన్నా గుండె ఆగిపోయింది. మనం చేసేది బతికించడం కోసం కాదు, మనం చేసేది చనిపోకుండా ఉండడానికి, బ్రెయిన్ చనిపోకుండా ఉండడానికి. అవునండి, మనకున్న ఎక్సర్సైజ్ టాలరెన్స్ ఎంత, మన కెపాసిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు హార్ట్ పేషెంట్ అంటే ఏంటి, హార్ట్ చనిపోతే పేషెంట్ అవ్వలేదు, ట్రీట్మెంట్ అయిపోయింది కదా. సో షీ హస్ డన్ 94%. సో ఎవరైనా సరే చాలా సింపుల్ గా చేయొచ్చు. ఎవరైనా సరే 2 నిమిషాలే చేయాలి. ఏమండి, 2 నిమిషాలు కాదు, వదిలేమని కాదు, పక్కన వాళ్ళకి ఇవ్వండి. టీమ్ వైజ్ ఇట్ ఈస్ కంటిన్యూటీ, నాట్ బై సింగిల్ పర్సన్. ఒక మనిషి కరెక్ట్గా 2 నిమిషాలు చేయగలరు ఎఫెక్టివ్గా, కరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్గా. మనం కరెక్ట్గా ఇస్తే 30% ఆఫ్ బ్లడ్ మూవ్ అవుతుంది, మొత్తం బ్లడ్ మూవ్ అవట్లేదు. బాడీలో 5 లీటర్స్ ఉంటే ఓన్లీ 1500 ml మూవ్ అవుతుంది. మనకు బ్రెయిన్కి వెళ్ళే 300 ml 400 ml సరిపోతుంది. సో దట్ ఈస్ వాట్. కానీ ఇందులో చిన్నది ఏంటంటే, మనకు తెలిసిన వాళ్ళు, పిల్లలు, చిన్న పిల్లలు, మన ఫ్యామిలీ మెంబర్స్, మన క్లోజ్ అనుకున్నప్పుడు 30:2 రేషియో, అంటే 30 సార్లు కంపల్సరీ ఇచ్చి మౌత్ వెంటిలేషన్ చేయొచ్చు. మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు మనం చేయక్కర్లేదు. తెలియని వాళ్ళు కూడా చెస్ట్ కంప్రెస్ చేస్తే చాలు. దట్ ఈస్ కాల్డ్ కంప్రెషన్ ఓన్లీ లైఫ్ సపోర్ట్ అంటారు దాన్ని, ఆర్ కమ్యూనిటీ లైఫ్ సపోర్ట్ అంటారు. కానీ మన క్లాస్మేట్స్, మన కోవర్కర్స్, మన కొలీగ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళైతే మాత్రం మధ్యలో గాలి కూడా ఇవ్వడం అవసరం. గాలి ఎలా ఇస్తాం, మనం అట్మాస్ఫియర్లో తీసుకున్న గాలి 21% ఆక్సిజన్ ఉంటుంది, కానీ మనం బయటికి వదిలే గాలి 17% ఆక్సిజన్ ఉంటుంది. అది సరిపోతుంది మనిషికి, ఎందుకంటే మనం వాడేది 4%. కాబట్టి అది జెంటిల్గా డూ ద నెక్ ఎక్స్టెన్షన్, డూ దిస్ ఫర్ మ్యానికిన్, మౌత్ చేయండి. సౌండ్ తల దగ్గర చేయి పెట్టి జెంటిల్గా ముక్కు మూసి ఓపెన్ చేసి మనము పెద్దగా గాలి తీసుకొని ఛాతీని చూస్తూ వదలాలి, నెక్ ఎక్స్టెన్షన్ చేసి. అలా చేస్తే ఛాతీ రేజ్ అవుతుంది. పెద్దగా గాలి తీసుకొని వదలాలి. దట్స్ హౌ వి షుడ్ డూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినప్పుడు మనకు యాక్చువల్గా కనపడుతుంది. when you are doing this, మనం నెక్ సెక్షన్ చేస్తే ఇలా మూసుకుంటే చూసారా, కనపడిందా? దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో అది అందరికీ కాదండి, మామూలుగా మనకు తెలిసిన వాళ్ళకు, మన ఫ్యామిలీ మెంబర్స్కి 30 సార్లు చెస్ట్ కంప్రెస్ ఇచ్చి మనం చేయాలి. అదే చిన్నపిల్లలు అయితే 15 సార్లు చెస్ట్ కంప్రెస్ ఇచ్చి ఆక్సిజన్ ఇవ్వాలి. ముక్కు నోరు 2 కలిపి మనం చేయొచ్చు. గట్టిగా ఊపిరి ఇవ్వచ్చు. ఎందుకంటే దానివల్ల చిన్నపిల్లలకు ఆక్సిజన్ ఎక్కువ అవసరం, పెద్దవాళ్ళ కంటే కూడా. దట్ ఈస్ హౌ వి డూ. ఓకే, సో ఇప్పుడు దిస్ ఈజ్ సింపుల్ టెక్నిక్. ఇందులో ఏమైనా కష్టం ఉందా అండి? ఏమి లేదు. ఒకవేళ మీరు 4 ఉన్నారనుకోండి, ఇక్కడ 1 2 3 4 5 మంది, వీళ్ళు 5 మంది వచ్చారు వాకింగ్కి. ఒక మనిషికి ఎంతసేపు చేయొచ్చు సార్? తర్వాత ఏం చేద్దాం సార్? టీమ్ వర్క్. సో మధ్యలో ఆపుకోండి. రెండోది, కుడి ఎడమైతే పొరపాటు లేదే అని ఇటువైపు నుంచి చేసామా కాదు, ఎందుకంటే సెంటర్లో చేస్తున్నాం. ఒక మనిషి మళ్ళీ ఇటు జరిగిపోయి జరగకుండా ఈ ఆపోజిట్ సైడ్ నుంచి చేయొచ్చు. మనం ట్రాలీ ఉంది, ఒక పని చేసి అలసిపోయాడు,
ఈ పక్క వచ్చి మనం చేసి టైం వేస్ట్ చేయకుండా ఉండొచ్చు. అంతే పని పక్కదాన్ని మేము చేస్తే ఇంకా టైం వేస్ట్ చేయకూడదు. సార్ వరస్ట్ కేసులో ఒకటే అటెండెంట్ ఉంటే మనం అలసిపోయేందులో మనం చేయాలి. తర్వాత దైవేచ్ఛ మళ్ళీ కొంచెం జాగ్రత్త నీ ఇష్టం. అదే నేను మా అమ్మాయికి ఎక్కువసేపు చేస్తాను, మా భార్యకి తక్కువ సేపు చేస్తాను. పార్షియల్. అదే పిల్లలైతే ఎక్కువసేపు చేస్తాం, పేరెంట్స్ అయితే తక్కువసేపు చేస్తాం. మధ్యలో జోకులు అయితే కొంచెం మెలుగు ఉంటుంది. సో కాబట్టి దిస్ ఈస్ అ ప్రాక్టికల్. సో మేము క్వాలిటీ మేనేజ్మెంట్ తీసుకొచ్చాం. ఎనీబడి వాంట్స్ టు టేక్, మీ అంతా మీరు చేయొచ్చు. ఇంకొకటి ఉందండి, ఇప్పుడు క్వశ్చన్ చెప్తున్నాను. చాలా మంది పెద్దవాళ్ళు మోకాల మీద నిల్చోడానికి అవ్వదు అంటారు. కాబట్టి అవసరం లేదు, నిల్చొని చేయొచ్చు. ఆ హైట్ ఉండాలంటే మనం కుర్చీ మీద ఉండి కుర్చీ మీద పెట్టి నేర్పిస్తాం పెద్దవాళ్ళకి. ఎందుకంటే అందరి కింద మోకాల మీద నిల్చోవాల్సిన అవసరం లేదు కదా. మనకు మంచం మీద పడుకుంటారు ఎక్కువ మంది, ఆ మంచం హైట్ కూడా ఇంకెత్తుంటారు కదా. మనకు మెయిన్గా ఉద్దేశం ఏంటి, ఎల్బో స్ట్రైట్ అవ్వాలి. ఇప్పుడు నాకు నొక్కితే నొక్కడానికి హైట్కి సరిపోతుంది. అదే నేను పొట్టిగా ఉంటే సరిపోదు, కాబట్టి పైకి ఎక్కుతాం. అంతే తప్ప ప్రతి ఒక్కరు మోకాల మీదే నించొని కిందే చూసేయాలి కాదు, రూట్ కాదు అది. మనకు చేయాల్సింది ఏంటంటే మూమెంట్ ఇక్కడ రావాలి. అందరూ చేతులు ఇలా పెట్టి మళ్ళీ ఒకసారి లాక్ చేసి సో చేసిన తర్వాత రెండో చేయబెట్టి మూమెంట్ 5 సెంటీమీటర్స్ మూమెంట్ చేయండి. చూసారా, అందరూ మో చేతులు పొడుస్తున్నారు. అందరూ అది కరెక్ట్. మీరు అసలు కూర్చోకండి, మీరు ముందుకు వంగండి. ముందుకు వంగి బాడీని కదపండి. బాడీని మోచేతులు ఉండకూడదు సార్, స్ట్రైట్ ఉండాలి సార్. కిందకి పెట్టండి, కింద వేలు స్ట్రైట్ గా ఉంచండి. మూమెంట్ నడుము దగ్గర కదలాలి, అది నడుము కదలాలంటే. మోచేతులు స్ట్రైట్ గా ఉండాలి. భుజాలు కూడా చేయకూడదు సార్, భుజాలు కూడా చేయకూడదు. బాడీ మాత్రమే. ఇలా ఇలా చేయకూడదు, ఇలా ఇలా చేయకూడదు. బాడీ మాత్రమే. ఇలా చేయండి సార్, ఇలా చేయండి ఒకసారి. మోచేతులు స్ట్రైట్. అసలు అందరూ ఎవరు కూడా లాక్ చేయండి సార్, మోచేతులు లాక్ చేయండి సార్. మోచేతులు లాక్ చేయండి, ఒక్కటే మిస్ అవుతారు. చేసి బాడీని కదిలించండి చాలా, అంతే. దట్ ఈస్ ద మూమెంట్ వాట్ వి షుడ్. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్ అందరికి. ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, అంతే కదా సార్. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దీని మీద నేర్చుకోవచ్చు. దే కెన్ ట్రైన్. మా వాళ్ళు నేర్పిస్తారు, మీరు చూస్తే నేను నేర్పిస్తాను. మీరు కింద అయినా దీని మీద అయినా ఎక్కడైనా సరే సాఫ్ట్గా మీకు కావాలంటే, ఎవరైనా సరే మోకాలు నిల్చోవాలనుకుంటే దీని మీద మోకాలు పెట్టి చేయొచ్చు. మనకు కావాల్సింది ఓన్లీ ట్రైనింగ్ అంటే. వీ కెన్ కీప్ ద హియర్ ఆర్ మాకున్న దాంట్లో కూడా సాఫ్ట్ ఉంటుంది, అదేనా చేయొచ్చు. సో ఏ చేసినా పర్వాలేదు. లుక్, లిజన్, ఫీల్ అంటారండి. లుక్, లిజన్, ఫీల్ అంటే లుక్, లిజన్, ఫీల్ అంటే, లుక్ అంటే మనం చూస్తే కొంతవరకు గుర్తుంటుంది, బొమ్మలు, ఫోటోగ్రఫిక్ మెమరీ. మనం వింటే కాన్సన్ట్రేషన్తో ఇంకొంచెం గుర్తుంటుంది. అలాగే మనం చేస్తే అది ఎక్కువసేపు గుర్తుంటుంది. ఏదైనా పర్లేదు, టేబుల్ స్ట్రైట్ ఉంటుంది, మన హైట్ ఉండాలి, మనం లోవర్. సో ఐ వాంట్ ఆల్ ద పీపుల్, మీరందరూ కూడా దీంట్లో మీరు నేర్చుకోవాలని, మీరు 2 నిమిషాలే అంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాను. ఎస్ సార్.
ఒకసారి ఈ చిన్న పిల్లల చోకింగ్ ఒకటి చెప్పేద్దామని. ఇది అడల్ట్ అండి. చిన్న పిల్లలకి చోకింగ్ ఉంటుందండి. తప్పడం లేదు. కొట్టడం కోసం తెలియదు కదా, నిల్చొని చేయాలి కదా. సో చిన్నపిల్లలు మామూలుగా తల్లి వంట చేసిన హాల్లో ఉన్నా ఎక్కడున్నా సరే, సో యూ వాంట్ ఫుడ్ పూజ చేసి నెక్స్ట్ మెడల్. సో ఎలా చేస్తారే మనసు పిల్లల మీదే ఉంటుంది. చిన్నపిల్లలు ప్రతి ఒక్కటి వాళ్ళు తెలియకుండా వితౌట్ దేర్ నాలెడ్జ్ నోట్లో ఏది కావాలంటే అది నోట్లో పెట్టుకుంటారు. దాన్ని బేసిక్ ఇన్స్టింక్ట్ అంటారు. సో అందులో మనకు తెలియకుండా వాళ్ళ గొంతు అట్టిపడిపోయినప్పుడు దాన్ని చోకింగ్ అంటారు. అలాగే పెద్దవాళ్ళు అయితే నాన్ వెజ్ తిన్నప్పుడు లేదంటే గొంతు పొలపోయినప్పుడు గొంతులు అడ్డం వస్తుంది. అలా అడ్డం వచ్చినప్పుడు మనం చేసేదాన్ని చెప్పండి సార్. ఏంటి సార్? పల్సెస్ ఉందంటే ఈజీ పొజిషన్ పెట్టాలి. పల్సెస్ ఉంటే చేయకూడదు. అప్పుడు ఎక్స్ప్రెషన్ చూడాలి. పల్స్ ఉంటే గాలి తీసుకుంటున్నాడు లేదు చూడాలి. గాలి తీసుకుంటున్నాడు అంటే రికవరీ పొజిషన్ పెట్టాలి. రికవరీ పొజిషన్ ఏంటంటే ఇది బ్రీతింగ్ కష్టమేమో. మంచం మీద మనం దిండి పెట్టుకొని పడుకుంటాం చూసారా? సో ఒక సైడ్ పడుకున్నప్పుడు మనిషి ఇలా సైడ్ చేయి పెట్టి కాలు ముందు పెట్టి ఆ కాలు ఇలా ముందుకు పెట్టుకొని ఈ చేయి కింద పెట్టి దీన్ని ఇలా పెట్టేసుకోండి. అంటే ఏమవుతుందంటే నోట్లో ఏదైనా ఉన్నా సరే బయటికి వెళ్ళిపోతుంది. గాలి ఆడుతూ ఉంది, బాగానే ఉంది ఛాతీకి. సో మనకి ఇక్కడ పొట్ట బరువు ముందుకు గోళ్ళు పడిపోకుండా ఇక్కడ ఇది ఆపుతుంది. సో దానివల్ల బ్రీతింగ్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ రికవరీ పొజిషన్. యాక్చువల్లీ కొంచెం గోళ్ళు పడుకోవాలి. కొంచెం గోళ్ళు కొంచెం అంతే. మొత్తం కాదు. సో దిస్ ఈస్ కాల్డ్ రికవరీ పొజిషన్. అర్థమైందండి? గోళ్ళు పడుకున్నా సరే ఇలా చేయాలి. ఊపిరి తీసుకుంటుంటే ఛాతీ కదులుతూ ఉంటే ఊపిరి తీసుకోకుండా ఉంటే మనం ఊపిరి ఇవ్వాలి. ఎందుకంటే మనకి ఇక్కడ పల్స్ లేదంటే గుండె ఆగిపోయింది. ఊపిరితిత్తులు ఆగిపోయాయి. ఊపిరితిత్తులు ఆగినప్పుడు మనం గాలి ఇస్తాం. యాక్చువల్ గాలి ఇస్తాం. కానీ ఇది కొద్దిసేపు ఆగిపోతుంది ఆటోమేటిక్గా. అంత అనుకోవాల్సింది. ఇది లేదు అంటే చెస్ట్ కంప్రెషన్ చేయడం మంచిది. ఎక్కువ అవేర్నెస్. సో ఎప్పుడైనా సరే వెన్నెవర్ యు హ్యావ్ ఇది లేదు అన్నప్పుడు మనిషి మెలకు ఉంటాడు కదా, ఆలోచించరు. చెస్ట్ కంప్రెషన్ ఫ్లాట్ సర్ఫేస్ చెస్ట్ కంప్రెషన్ చేయడం మంచిది.
ఎందుకంటే వెనుక వచ్చేస్తాయి, ప్రాబ్లం లేదు. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి మీరు ఊపిరి తీసుకోండి. చిన్నపిల్లలు అంటే ఇందులో చిన్నపిల్లలకి ముందు కూర్చోవాలమ్మా, కూర్చోమ్మా, సిట్ దేర్ అంటే. చిన్నపిల్లలు ఎవరైనా సరే చోకింగ్ లాగా చేస్తే మనం వెంటనే 5 థర్స్ట్ 5 బ్లోస్ అంటాం. అంటే 5 సార్లు కిందకి చేయి, కొంచెం కాలు పుట్టుగా చాపేది అట్లా వెనక్కి కిందకి తల కిందగా ఉండేది చూసి ఛాతీ మధ్యలో 5 సార్లు గట్టిగా తల వైపు నొక్కాలి. 5 థర్స్ట్ అండ్ మళ్ళీ అలాగే పెట్టుకొని గట్టిగా 2 ఛాతీ మధ్యలో గట్టిగా నొక్కాలి. అంటే గట్టిగా అంటే చాలా గట్టిగా. ఎంతవరకు నొక్కాలి? బేబీ ఏడ్చేంత వరకు. ఏడ్చకపోతే మనం హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలి. సో దట్ ఈస్ ఇమ్మీడియట్ గా చోక్ అంటే మనం ఇలా నొక్కడం ముందుకి గట్టిగా, అంటే బయటికి ఎవల్షన్ వచ్చేది చేయడం, గట్టిగా నొక్కడం. నార్మల్గా క్రై అంతవరకు చేయాలి లేదా అంతవరకు చేయాలి. సో దిస్ ఈస్ ఫర్ చిల్డ్రన్. అడల్ట్ అయినా సరే ఒకసారి అంటే వెళ్ళమో, అదే పెద్దవాళ్ళు అనుకోండి, అడల్ట్ అనుకోండి, ఈ విధంగా చేయొచ్చు. గట్టిగా పట్టుకొని ఫింగర్ ఇలా పట్టుకోవాలి, ఫిస్ట్ పట్టుకోవాలి, ఇలా పట్టుకోవాలి, దాన్ని ఇలా పట్టుకొని ఇలా నొక్కాలి. యా బయట గట్టిగా ఏం తెలియదు కదా. సో బయటకు వచ్చేంతగా మనం నొక్కాలి. హలో గేట్ నెంబర్ 1 దగ్గరకు వచ్చాయి. రైట్, అలాగే. సో దట్ ఈస్ వాట్ చోకింగ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఒకసారి ఎవరైతే ఎందుకు వస్తారు ప్లీజ్ సార్, మీరు వస్తారా? రండి, జస్ట్ లాస్ట్ 1 మినిట్ అండి, ఇది ఒకటి చూపిస్తాను. నార్మల్ గా మీ ఎంఈవి సిటీలో కంపల్సరీగా ఉండాల్సిన వస్తువు ఇది. ఎందుకంటే ఎవరైతే 50 ఇయర్స్ దాటిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 400 మెంబర్స్ ఉంటారో అక్కడ కంపల్సరీగా ఉండాల్సిన వస్తువు. దీన్ని డీఫిబ్రిలేటర్ అంటారు. షాక్ ఇచ్చే సినిమాలో చూసింటారు, షాక్ ఇస్తారు ఇట్లా ఎగురుతుంటారు. సో ఇది ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అశోక్ గారు. అంటే ఇది ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అంటారు. 3 స్టెప్పులు దీనికి. ఎవరైనా వాడచ్చు. మీరు గమనిస్తే ఎయిర్పోర్ట్లలో ఉంటుంది, రద్దీ ప్లేస్లో ఉంటుంది, సూపర్ బజార్లో ఉంటుంది, ఫారిన్లో అయితే అన్ని చోట్ల ఉంటుంది. సింపుల్ స్టెప్స్ ఏంటంటే, స్టెప్ నెంబర్ 1 స్విచ్ ఆన్ చేసాం. Colocan los almohadillas sobre el pecho descubierto del paciente. El jefe del concepto analizando el ritmo cardíaco. No toque al paciente. Se aconseja hacer el shock recargándose. Do not touch the patient. Shut wide.
ఎవరైనా చేయొచ్చు సింపుల్ 3 స్టెప్స్. Apply pad to patient's bare chest. Plug-in pad connector. Next, analyzing heart rhythm. Do not touch the patient. ఇక్కడ మన ఆల్రెడీ బొమ్మ వేసిందండి. ఆ బొమ్మ ఎక్కడ ఉందో అక్కడ పెట్టాలి. Shock advised. షాక్ అడ్వైస్ చేస్తే అది చెప్పిన వెంటనే Stay clear of patient. Deliver shock now. Press the orange button now. Shock delivered. Begin CPR. దానికోసం మనం ఆల్రెడీ వెంటనే చేసాం. అంటే దిస్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ people who are staying more than 500 people in any premises. It is useful and beneficial and everybody can use. This is automated. పెద్దవాళ్ళు కాబట్టి ఎన్ని చేస్తున్నాం సార్, పెద్దవాళ్ళు కాబట్టి ఎన్ని చేస్తున్నాం. ఇది కూర్చు జరగకుండా పడుతున్నాం. పెట్టే వాళ్ళు చూస్తారు. These would be